ఈరోజు అంశం వచ్చేసేసి చైనాలో ఏం జరుగుతుంది అనే దాని మీద మాట్లాడటానికి వక్తని ఆహ్వానించాము. ఆహ్, ఆహ్, ప్రధానంగా చైనా రాజకీయ విధి విధానాలపై అలాగే దిశానిర్దేశాలపై వామపక్ష పార్టీల్లోనే రకరకాల చర్చలు జరుగుతా ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ప్రధానంగా వాటిని చూస్తే చైనా సోషలిస్ట్ కంట్రీనా? కమ్యూనిస్ట్ కంట్రీయా కాదా? లేదా చైనా స్టేట్ క్యాపిటలిజం వైపు అడుగులు వేస్తుందా? ఆహ్, ద చైనా యొక్క వైఖరి ఏంటి ఇతర ప్రపంచ దేశాలపై? ఎస్పెషల్లీ ఈ కరోనా నేపథ్యంలో ఇలాంటి విషయాలపై ప్రధానమైన చర్చ మరొకసారి ముందుకొచ్చింది. సో, దీని మీద సమగ్రంగా మాట్లాడటానికి మనం ఈరోజు బత్తిన శ్రీనివాసరావు గారిని ఆహ్వానించాము. శ్రీనివాసరావు గారి గురించి క్లుప్తంగా మాట్లాడాలి అంటే దాదాపుగా శ్రీనివాసరావు గారికి 4 దశాబ్దాలకు పైగా వామపక్ష రాజకీయాలతోటి అనుబంధం ఉంది. అలాగే ఎస్‌యుసిఐ పార్టీలో కీలక నేతల్లో ఒకరుగా పనిచేశారు. ప్రస్తుతానికైతే ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ (పిఓపి)లో కీలకంగా పనిచేస్తా ఉన్నారు. వారిని మనం ఈరోజు ఆహ్వానించడం జరిగింది. శ్రీనివాసరావు గారు వెల్కమ్ అండి. ఈ అంశంపై మిమ్మల్ని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. నేను కర్నూలును కేంద్రంగా చేసుకొని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నాను. ఇది గత 50 సంవత్సరాలకు పైగా మన వామపక్ష ఉద్యమంలో వివిధ రూపాల్లో నా శక్తి కొద్ది పని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ చైనా కరోనా వైరస్ కు సంబంధించినటువంటి ఈ విషయంలో దీన్ని మొదట వుహాన్ చైనాలో దీన్ని గుర్తించడం జరిగింది డిసెంబర్ నెలలో. డిసెంబర్ 1వ తేదీ వుహాన్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఈ రోగ లక్షణాలు గమనించి అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన కొంత అనుమానాల్ని వెలుబుచ్చడము, కొంత హెచ్చరించడం అనేది కూడా జరిగింది. అయితే ఆ డాక్టర్ యొక్క హెచ్చరికను చైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదనేది మనకు అందినటువంటి వార్త. ఆ తర్వాత అది క్రమంగా విజృంభించి కొంత ఇది కావడంతో చైనా ప్రభుత్వం దానికి సంబంధించి చాలా శ్రద్ధతో దాన్ని సంబంధించిన నివారణకు సంబంధించిన చర్యల్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ చర్యల్ని తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలోనే దాని పెరుగుదల, దాని యొక్క వ్యాప్తిని చూసి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళు జనవరి 30th WHO ఆర్గనైజేషన్‌కు తెలియజేయడం అనేది జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనికి సంబంధించి మొత్తం ప్రపంచాన్ని హెచ్చరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించినంత వరకు ఈ రోగ పరిస్థితి ఏంటంటే ఈ రోజు వరకు దాదాపుగా ఒక 35 లక్షల దాకా ఏంటంటే ఈ కేసులు ప్రపంచవ్యాపితంగా ఒక 187 దేశాల్లో వ్యాప్తి చెందినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. 2,38,000 మంది ఇప్పటికే చనిపోయారు. దాదాపుగా ఒక 10,05,000 మంది ప్రజలు ఈ రోగం నుంచి రికవర్ కావడం అనేది కూడా జరిగింది. అయితే ఈ సందర్భంలో వివిధ రూపాల్లో యుఎస్ఏ, తర్వాత ఆస్ట్రేలియా, ఈ 2 దేశాలు కూడా ఈ రోగానికి సంబంధించినంత వరకు చైనానే ముఖ్య కారణము అనేటువంటి పద్ధతిలో ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాల ద్వారా చైనా పైన ఒత్తిడి తీసుకొని వచ్చి చైనాను ఒక నేరస్తునిగా చిత్రించేటువంటి ప్రయత్నాలు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ మన ఇండియా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, తర్వాత అమెరికా అధ్యక్షుడు వీళ్ళిద్దరూ కూడా ఇండియా పైన చైనాకు సంబంధించి స్ట్రాంగ్ మెజర్స్ తీసుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. రాబోయే WHO సమావేశంలో చైనాను ఒక నేరస్తురాలిగా విచారించేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి కొంత ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు ఆ వైపుగా జరుగుతూ ఉన్నాయి. అయితే సైంటిస్ట్ సంబంధించినంత వరకు వివిధ దేశాల్లో చేసినటువంటి పరిశోధనల ద్వారా తెలిసినటువంటి కొత్త విషయాలు ఏంటంటే, ఈ కరోనా వైరస్ అనేది
మనుషులు ల్యాబ్‌లలో తయారు జేసి ఈ బయోలాజికల్ వెపన్‌గా దీన్ని ఉపయోగించడం అనేటువంటిది జరగలేదు. ఇది చాలా సహజ సిద్ధంగా పరిణామ క్రమంలో ఏంటంటే సంభవించింది. ఇది వివిధ రూపాల్లో ఏంటంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించి ఈ రోగం అనేది వ్యాప్తి చెందుతూ ఉంది అనేటువంటిది ప్రపంచవ్యాపితంగా ప్రయోగశాలల్లో జరిగినటువంటి పరిశోధనల వల్ల చాలా స్పష్టంగా ఏంటంటే మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని వెనుక జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిణామాల్ని మనం పరిశీలించినట్లయితే రాజకీయంగా చైనాను ఒంటరి చేసేందుకు ముఖ్యంగా యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా ఈ దేశాలు ఈ నెపాన్ని చైనా పైన నెట్టడం ద్వారా ఆ దేశాల్లో ఉండేటువంటి ఆరోగ్య వ్యవస్థ యొక్క బలహీనతల్ని కప్పిపెట్టుకునేందుకు, ముఖ్యంగా తమ వ్యవస్థ యొక్క ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఆహ్, దీనికి సంబంధించినంత వరకు చైనా వివిధ రూపాల్లో నివారణకు సంబంధించి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పిందనేది నా యొక్క అభిప్రాయం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆరోగ్య వ్యవస్థ సంపూర్ణంగా మేజర్‌గా చైనాకు సంబంధించినంత వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం. ఈ రోగ వ్యాప్తి మొదలైన వెంటనే మొత్తం వుహాన్ రాష్ట్రాన్ని లాక్‌డౌన్ జేసి, వివిధ రూపాల్లో లక్షలాది ప్రజలకు సంబంధించినంత వరకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకుల పంపిణీ, ఇతర వీటన్నిటికి సంబంధించినంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకొని, అవసరమైనటువంటి కొత్త హాస్పిటల్‌లను నిర్మించి, తగినటువంటి వసతులతో రోగులకు తగిన వైద్యాన్ని అందజేయడం వల్లనే చైనా చాలా విజయవంతంగా ఈ ఈ రోగం యొక్క వ్యాప్తిని చైనా దేశంలో అడ్డుకోగలిగింది. అది మొత్తం మనకందరికీ తెలుసు. అయితే దీనికి కారణము చైనా ఒక సోషలిస్ట్ దేశంగా ఉండడమా? లేకపోతే మరి ఏవైనానా? అనేటువంటి కొన్ని ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. నా ఉద్దేశ్యం ఏమిటంటే, చైనాకు సంబంధించినంత వరకు దాని యొక్క పరిణామ క్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 1949 నుండి ఇంతవరకు వివిధ రూపాల్లో చైనాకు సంబంధించినటువంటి సోషలిస్ట్ అంశాలు, మరొక వైపు నేడు పెరుగుతూ ఉన్నటువంటి పెట్టుబడిదారీ ధోరణులు. ఈ రెండిటి యొక్క కలయికనేంటంటే మనం చాలా స్పష్టంగా ఈ రోగ నివారణకు సంబంధించినటువంటి వారి విధానాల్లో గాని, వారికి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ అన్ని విషయాల్లో గూడా మనం చూడగలుగుతాం. బహుశా చైనా అంత సక్సెస్‌ఫుల్‌గా ఈ రోగాన్ని నివారించినటువంటి, అడ్డుకున్నటువంటి దేశాలుగా మనం దక్షిణ కొరియాను గూడా పేర్కొనవచ్చు. అయితే అది పెట్టుబడిదారీ దేశం. చాలా మనకు తెలుసు. అదే విధంగానే సింగపూర్ గూడా శక్తివంతంగా ఈ రోగ వ్యాప్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. యూరోప్‌కి సంబంధించినంత వరకు వివిధ రూపాల్లో వారు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయగలిగినప్పటికీ, ఒక జర్మనీ తప్ప మిగిలిన దేశాలన్నీ కూడా ఈ కరోనా మహమ్మారికి సంబంధించినంత వరకు ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనలేనటువంటి ఒక స్థితిలో పడిపోయినాయి. దానికి కారణాలు ఏమిటి అనేది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆల్మోస్ట్ యూరోప్ దేశంలో పబ్లిక్ ఆరోగ్య వ్యవస్థను వివిధ రూపాల్లో బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చినాయి. చాలా వరకు ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని ప్రభుత్వాలు వదిలివేస్తూ వచ్చినాయి. రెండవది వాళ్ళ యొక్క ఆరోగ్య వ్యవస్థను ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొనే విధంగా కట్టుదిట్టంగా వాళ్ళు సంసిద్ధం చేసుకోవడంలో విఫలమైనారు. దాదాపుగా కరోనాకు సంబంధించినంత వరకు 1965 నుంచి దాని చరిత్ర ఉంది. వివిధ రూపాల్లో ప్రతి 7, 8 లేదా 10 సంవత్సరాలకు ఒకసారి దాని వ్యాప్తి అది తిరిగి పునరుత్థానం అయ్యేటువంటి ఒక క్రమం కొనసాగుతుందనేటువంటి విషయం ఈ ప్రభుత్వాలకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు అలాంటి వ్యాధుల్ని ఎదుర్కొనే విధంగా తమ ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుకునే బదులు వాటిని బలహీనపరిచేటువంటి విధానాల్ని ఇవి అవలంబించడమే ముఖ్యంగా ఈ రోగము చాలా తీవ్రంగా వ్యాప్తి చెందడము, దాన్ని నివారించడంలో వైఫల్యాలకు కారణాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఈవెన్ అమెరికాకు సంబంధించినంత వరకు కూడా అదే జరిగింది.
ట్రంప్ అధికారంలోనికి వచ్చిన వెంటనే ఈ వైరాలజీకి సంబంధించినంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఆయన విస్మరించి దానికి సంబంధించినటువంటి ఒక శాఖను కంప్లీట్ గా ఆయన రద్దు చేయడం అనేది జరిగింది. అసలు ట్రంప్ కు సంబంధించినంత వరకు మనం బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే దీన్ని ఒక ప్రధాన సమస్య కూడా ఆయన ప్రారంభ దశలో గుర్తించలేదు. వివిధ రూపాల్లో ఆ రోగం వి- అమెరికా వ్యాపించి అది మొత్తం ప్రపంచాన్నంతా ఆకర్షించినటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ట్రంప్ నివారణ చర్యలకు పూనుకున్నాడు. అయితే ఆ నివారణ చర్యల్ని కూడా మనం గమనించినట్లయితే దాదాపుగా 6.5 లక్షల కోట్ల డాలర్లు ట్రంప్ విడుదల చేయడం జరిగింది. అందులో 35% వివిధ రూపాల్లో ఈ కరోనా సంక్షోభం కారణంగా దెబ్బతిన్నటువంటి కంపెనీలను కాపాడేందుకే ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆరోగ్య వ్యవస్థను పునరుద్ధరించేటువంటి చర్యలకు సంబంధించినంత వరకు అందులో దాదాపుగా 20% ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. సో మొత్తం మనం బాగా గమనించినట్లయితే చైనాకు సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవస్థ చాలా ప్రతిభావంతంగా, శక్తివంతంగా ఈ రోగాన్ని అడ్డుకోగలిగిందని, యూరోపియన్, అమెరికన్ ఆరోగ్య వ్యవస్థలు ఈ రోగ వ్యాప్తిని ఈ రోగ నివారణకు సంబంధించినటువంటి చర్యలను తీసుకోవడంలో విఫలమైనాయనేది మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకు తేలేదేంటంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇలాంటి మహమ్మారి రోగాలను ఏ ఒక్క దేశము కూడా ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం. ముఖ్యంగా అంతర్జాతీయంగా వివిధ రూపాల్లో అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం ప్రపంచ వ్యాపితంగా ఒక సమన్వయ రూపంలో అన్ని దేశాల మధ్య కొనసాగినప్పుడు మాత్రమే ఇలాంటి రోగాల్ని, ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కొని పరిష్కరించేందుకు వీలుంటుంది తప్ప, ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో జాతీయవాదం అనేటువంటిది, జాతీయ రాజ్యాలనేటువంటివి ప్రాబల్యం వహిస్తూ ఉన్నంత వరకు వాటి యొక్క జాతీయ దురహంకార తత్వము, జాతీయ పెట్టుబడిదారీ ప్రయోజనాల కారణంగా మొత్తం ప్రపంచాన్ని ఏకం చేసి ఈ సమస్యల్ని ఎదుర్కోవడానికి సంబంధించినంత వరకు ఈ వ్యవస్థ ఒక అడ్డంకిగా తయారవుతుంది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా ఈ రోజు మన కంటి ముందు అగపడుతూ ఉంది. సో నా అభిప్రాయం ఏంటంటే ఈ రోగాన్ని నివారించడం అనేటువంటిది ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో జాతీయ రాజ్యాల ఆధీనంలో శక్తివంతంగా, ప్రతిభావంతంగా తగిన చర్యలు తీసుకోవడం అనేటువంటిది అసాధ్యం. దీనికి సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటి నేరస్తురాలు పెట్టుబడిదారీ వ్యవస్థ. కాబట్టి ప్రజలు వాళ్ళ దృష్టిని ప్రధానంగా ఏంటంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థను రద్దు చేసి పబ్లిక్ ఆరోగ్య వ్యవస్థను నెలకొల్పే దిక్కుగా ఏంటంటే ప్రపంచ వ్యాపితంగా ఒక ఉద్యమాన్ని, ఒక అంతర్జాతీయ ఉద్యమాన్ని మనం అట్లీస్ట్ ప్రచారోద్యమాన్నైనా సరే మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. అది ఒక సోషలిస్ట్ దేశమా, లేకపోతే ఒక పెట్టుబడిదారీ దేశమా, లేకపోతే మరి ఏ ఇతర దేశం, దాని స్వభావం ఏమిటి, దాని అభివృద్ధి దశ ఏమిటి అనేటువంటి దానికి సంబంధించినంత వరకు మనకు కూడా ఒక స్పష్టత అనేటువంటిది అవసరం. చైనాను మనం బాగా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దాని యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను కానీ, దానికి సంబంధించినటువంటి పారిశ్రామిక సేవా రంగాలను కానీ మనం బాగా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 1978 నుండి కూడా వివిధ రూపాల్లో చైనాలో సోషలిస్ట్ వ్యవస్థకు సంబంధించినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమంగా బలహీనపరిచేటువంటి ఒక ప్రక్రియ కొనసాగిందనేది మనం చాలా స్పష్టంగా చూడగలం. ఉదాహరణకు 1949లో చైనాలో విప్లవం విజయాన్ని సాధించింది. 1950 నుండి చైనాలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టినారు. ఈ భూ సంస్కరణల క్రమంలో సోవియట్ యూనియన్ ను ఆదర్శంగా తీసుకొని దాని యొక్క అనుభవాల నుండి పాఠాలు తీసుకొని చైనా కమ్యూనిస్ట్ పార్టీ సహకార వ్యవసాయ క్షేత్రాలను, తర్వాత సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను పీపుల్స్ కమ్యూన్స్ అని వాళ్ళు అంటారు, వీటిని నిర్మించేటువంటి ప్రక్రియను వాళ్ళు 1955 నుంచి మొదలు పెట్టినారు. ఈ క్రమంలో వివిధ రూపాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవసాయ సంక్షోభం నుండి బయటపడేటువంటి ప్రయాణాలు వాళ్ళు చేస్తూ వచ్చినారు. చైనాకు సంబంధించినంత వరకు చాలా విశాల దేశమే అయినప్పటికీ
దానికి సంబంధించిన సాగుబడిలో ఉండే భూమి చాలా తక్కువ. అంతేగాకుండా ఆ సాగుబడిలో ఉండేటువంటి భూమి కూడా చాలా అననుకూలమైనటువంటి వాతావరణంలో ఉంది. ఆ కారణంగా చైనా దేశం తన్ను తాను స్వయం పోషకంగా కొనసాగించుకునేందుకు వివిధ రూపాల్లో చేసినటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా ఈ ఆమ్, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు, సహకార వ్యవసాయ క్షేత్రాలు వీటి ద్వారా చేసినటువంటి ప్రయత్నాలు 1960 ఆ మధ్య కాలంలో ఆమ్, అవి పూర్తిగా విజయవంతం కాలేదనేటువంటి పద్ధతిలో పార్టీలో జరిగినటువంటి చర్చల నుండి వాళ్ళు కొన్ని నిర్ణయాలకు వచ్చేసి, ముఖ్యంగా కుటుంబ ప్రాతిపదికగా ఆ భూముల్ని గనక మనం పంచి, ఆ భూముల్లో ఆ కుటుంబాలు తమకు నచ్చిన పద్ధతుల్లో వ్యవసాయం చేసుకునేటువంటి ఒక విధానాన్ని అవలంబించినట్లయితే ఈ సంక్షోభం నుండి బయటపడగలమని నేను అనుకున్నాను. ఆ విధంగా ఏంటంటే, సమిష్టి వ్యవసాయ క్షేత్రాల నుండి, సహకార సంఘాల నుండి భూముల్ని ఈ కుటుంబాలకు ఇవ్వడం అనేది జరిగింది. చైనాకు సంబంధించినంత వరకు భూమి ద ఇది కంప్లీట్‌గా ఏంటంటే అది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమే. అంటే దాదాపుగా ఈ సహకార వ్యవసాయ క్షేత్రాలు, తర్వాత ఈ పీపుల్స్ కమ్యూన్స్ చేతుల్లో ఉండేటువంటి భూమే. వీళ్ళు ఆ భూముల్ని కుటుంబాలకు వ్యక్తిగతంగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆ విధంగా ఇచ్చినటువంటి భూమి ఎంత? హార్డ్‌లీ హాఫ్ హెక్టార్, అంటే 1.25 ఎకరా. దాదాపు అలాంటి ఆహ్, చిన్న చిన్న భూఖండాల్లో ఈ వ్యక్తిగత వ్యవసాయాన్ని వాళ్ళు ప్రోత్సహించేటువంటి చర్యల్ని చేపట్టినారు. అంతేగాకుండగా మార్కెట్‌ను లిబరలైజ్ చేసినారు. ఈ మార్కెట్‌ను లిబరలైజ్ చేయడమే గాకుండగా వ్యవసాయ ఉత్పత్తుల్ని డైరెక్ట్‌గా ఏంటంటే ప్రభుత్వము ఆహ్, ప్రైవేట్ అప్పగించకుండగా రైతుల నుండి తానే స్వయంగా వాటిని సేకరించేటువంటి ఒక ప్రక్రియను చేపట్టింది. దాని ఫలితంగా కూడా ఏంటంటే, చైనా దేశంలో ఈ వ్యక్తిగత వ్యవసాయము, మరొక వైపు ప్రభుత్వం యొక్క ఈ ఏం ఆహ్, సూపర్విజను, దానికి సంబంధించిన కంట్రోలు, వీటన్నిటి కారణంగా వివిధ రకాల కాంట్రడిక్షన్స్ డెవలప్ అయినాయి. దాని నుండి కూడా ఏంటంటే, వివిధ రూపాల్లో ఈ సహకార వ్యవసాయ క్షేత్రాలు, తర్వాత పీపుల్స్ కమ్యూన్స్‌లో పెరిగినటువంటి అసంతృప్తి అనేక రకాల ఆలోచనలకు, ఆందోళనలకు దారి తీయడం అనేది జరిగింది. ఈ క్రమంలో చైనాకు సంబంధించినంత వరకు ఆహ్, ఇది అక్కడ వచ్చినటువంటి ప్రధానంగా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి కొన్ని విప్లవాలు, ఆ తర్వాత చైనీస్ కల్చరల్ రెవల్యూషన్‌లో వచ్చినటువంటి కొంత ఇన్‌స్టెబిలిటీ, వీటన్నిటి కారణంగా ఏంటంటే వివిధ రూపాల్లో చైనా వ్యవసాయ రంగము చాలా తీవ్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఏదేమైనా చైనీస్ కల్చరల్ రెవల్యూషన్ తదుపరి చైనా కమ్యూనిస్ట్ పార్టీ 1970 నుండి 78 లోపుగా వాళ్ళు ఈ కుటుంబ ఆధీనంలో ఈ వ్యవసాయాన్ని వివిధ రూపాల్లో అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. అయితే అప్పట్లో ఈ ల్యాండ్‌ను ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పటికీ మెజారిటీ చైనా కమ్యూనిస్టులు దాన్ని అంగీకరించలేదు. మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగం కూడా దాన్ని అంగీకరించలేదు. ప్రైవేట్ ల్యాండ్ హోల్డింగ్ గాకుండగా అది ప్రధానంగా సహకార వ్యవసాయ క్షేత్రాలు, పీపుల్స్ కమ్యూన్ చేతుల్లోనే ఉండాలి అనని. కానీ అదే సమయంలో వాళ్ళు ఈ కమ్యూన్ పద్ధతుల్లో ఉత్పత్తికి కూడా సిద్ధంగా లేరు. ఆ పద్ధతుల్లో వాళ్ళను ఉత్పత్తికి సంసిద్ధం చేసేటువంటి ప్రయత్నాల్ని గూడా చైనా రాజ్యం అనేది కొనసాగించలేదు. వీటి ఫలితంగా చివరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రభుత్వానికి సంబంధించినంత మార్కెట్‌లో ఒక ప్రధానము ఈ రైతులకు సంబంధించినంత వరకు వాళ్లకు ఒక్కొక్కరికి 15 ఏండ్లు, 30 ఏండ్లు, 40, 50 ఏండ్లు ఈ పద్ధతుల్లో ఏంటంటే కాంట్రాక్ట్‌కి ఇవ్వడం జరిగింది. రెండవది, వాటికి సంబంధించినంత వరకు వారసత్వ హక్కుల్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంతకుముందు ఈ వారసత్వ హక్కులు లేవు. ఈ కారణంగా అక్కడ భూమి పైన ఒక రకమైనటువంటి వ్యక్తిగత స్వామ్యం అనేటువంటిది మన పెట్టుబడిదారీ దేశాల్లో ఉన్నట్లుగానే అక్కడ కూడా నెలకొల్పబడింది. చిన్న తరహా వ్యక్తిగత వ్యవసాయ విధానాలనేటువంటివి అక్కడ అమలు జరుగుతూ ఉన్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో పెట్టుబడిదారీ విధానానికి అవసరమైనటువంటి పునాదిని సృష్టిస్తూ, పెంచుతూ పోతుంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇక రెండవది, పారిశ్రామిక రంగానికి వచ్చినట్లయితే, పారిశ్రామిక రంగంలో ఒకప్పుడు దాదాపుగా 90% ప్రభుత్వ అంటే పబ్లిక్ రంగంలోనే ఉండేది ఉత్పత్తి, పరిశ్రమలు.
పరిశ్రమల అభివృద్ధి ఇదంతా కూడా. కానీ ఇప్పుడు ఆ స్థితి పోయింది. దాదాపుగా చైనాలో ఇప్పుడు ప్రైవేట్ శక్తులు వివిధ రూపాల్లో 70% ఉత్పత్తుల్ని కంట్రోల్ చేయగల స్థితిలో ఉన్నాయి. 46% పెట్టుబడుల్ని అవి ఈరోజు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. చైనాకు సంబంధించినంత వరకు ఈ ప్రైవేట్ పెట్టుబడిదారీ విధానం కారణంగా హలో! ఈ ప్రైవేట్ పెట్టుబడిదారీ విధానం కారణంగా ఇటీవల కాలంలో ప్రపంచంలో ఉండేటువంటి బిలియనీర్స్‌లలో చైనా రెండవ స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంది. 585 మంది అమెరికాలో బిలియనీర్స్ ఉంటే, చైనా రెండవ స్థానాన్ని ఆక్రమిస్తూ దాదాపు 480 పెట్టుబడిదారీ విధానం ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థలో ప్రైవేట్ పెట్టుబడిదారుల యొక్క అదుపు, యాజమాన్యం అనేది పెరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ రాజ్యం యొక్క పెట్టుబడి ప్రాబల్యం వహిస్తూ ఉంది. రాజ్యమే ఏంటంటే ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ కలుగుతూ ఉంది. కానీ అదే సమయంలో మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, రాజ్యంలో ఒక భాగంగా ఈరోజు పెట్టుబడిదారీ వర్గం మిళితమైపోయింది. రాజ్యం నుండి ఈ పెట్టుబడిదారీ వర్గం వేరుగా లేదు. ఈ బిలియనీర్స్ చాలా మంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఉన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు. కాబట్టి చైనాకు సంబంధించినంత వరకు చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధీనంలో ఈరోజు వివిధ రూపాల్లో సోషలిజం కొరకు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ తిరోగమన మార్గం పట్టి 68 సాంస్కృతిక విప్లవానంతరం వచ్చినటువంటి సంక్షోభం నుండి వాళ్ళు క్రమంగా బయటపడి 78 నుండి పెట్టుబడిదారీ మార్గాన్ని వాళ్ళు చేపట్టి ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి పెట్టుబడిదారీ దేశంగా వాళ్ళు తయారైనారు. అంతేకాదు అది ఒక సామ్రాజ్యవాద దేశంగా కూడా తయారైంది. ఈరోజు వివిధ రూపాల్లో యూరోపియన్ మార్కెట్‌లో గాని, లేకపోతే లాటిన్ అమెరికన్ మార్కెట్‌లో గాని, లేదా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో గాని, చివరకు అమెరికా ఖండంలో కూడా చైనా యొక్క పెట్టుబడుల్ని మనం బాగా గమనించినట్లయితే, ఇది వివిధ రూపాల్లో తన ఫైనాన్స్ పెట్టుని ఎగుమతి చేస్తూ ప్రపంచ వ్యాపితంగా ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టేటువంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నట్లు ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక్క చైనానే అమెరికాలో దాదాపుగా $1.5 ట్రిలియన్ పెట్టుబడులు పెట్టింది. అమెరికన్ ప్రభుత్వానికి ప్రతి బడ్జెట్ సందర్భంలో దాని బాండ్లను కొనడం ద్వారా దాదాపుగా 40% అవసరమైనటువంటి లోటు బడ్జెట్‌ను చైనా పూడుస్తూ ఉంది. ఇక ఆఫ్రికన్ మార్కెట్‌లలో చైనాను ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికీ లేకుండా పోయింది. ఆఫ్రికా మార్కెట్‌లలో వివిధ రూపాల్లో అన్ని దేశాల్లో గూడా తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ అదే విధంగానే లాటిన్ అమెరికాలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఇది ఎదుగుతూ ఉంది. ఏషియాలో కూడా చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే చైనా ఒక సామ్రాజ్యవాద దేశంగా రూపొందుతుంది అనే దానికి ఉదాహరణ. అయితే ఇది ఒక అగ్రెసివ్ సామ్రాజ్యవాదం కాదు. ఇది ఒక సాఫ్ట్ ఇంపీరియలిస్టిక్ పాలసీస్‌ను అవలంబిస్తూ ఉన్నటువంటి దేశం. ఈ ప్రాతిపదికన మనం గమనించినట్లయితే చైనా రాజ్యం యొక్క స్వభావం ఏమిటనేది మనం తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడుతుంది. చైనా కాన్స్టిట్యూషన్ ఇప్పటికీ చైనాను ఒక సోషలిస్ట్ దేశంగానే భావిస్తూ ఉంది. అయితే ఈ సోషలిస్ట్ రాజ్యము పీపుల్స్ డెమోక్రటిక్ అంటే జనతా ప్రజాతంత్ర ఐక్య సంఘటన నాయకత్వం క్రింద నడుపబడుతూ ఉంది అని. సమస్య ఏంటంటే ఎక్కడైనా ఒక సోషలిస్ట్ దేశము కార్మిక వర్గ నియంతృత్వం కింద నడపబడుతుంది కానీ జనతా ప్రజాస్వామ్య సంఘటనలో వివిధ రూపాల్లో కార్మిక కర్షకులే కాకుండా ఆ దేశ పెట్టుబడిదారీ వర్గం కూడా సంఘటనలో భాగస్వామిగా ఉంటుంది. పెట్టుబడిదారీ వర్గము సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణంలో రాజ్యానికి ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితే ఉండదు. అయితే ఈ చైనా కాన్స్టిట్యూషన్ చెప్పిన ప్రకారం గనక మనం ఆలోచించినట్లయితే ఈరోజు వాళ్ళ యొక్క రాజ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి జనతా ప్రజాస్వామిక సంఘటనలో పెట్టుబడిదారీ వర్గం కూడా ఒక భాగస్వామి. ఐక్య సంఘటనలో ఒక ప్రధానమైనటువంటి మిత్రులాలు. బహుశా ప్రపంచ చరిత్రలో పెట్టుబడిదారీ వర్గాన్ని మిత్రవర్గంగా ఎంచుకొని సోషలిజాన్ని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప దేశంగా చైనాను మనం ఏంటంటే గుర్తించవచ్చు. దీన్ని బట్టి
దాని సోషలిజం యొక్క నిజ రూపం ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం. రెండవదేంటంటే, మనము చైనాకు సంబంధించినంత వరకు నిజంగా సోషలిస్ట్ దేశం అయినట్టయితే అక్కడ శ్రామిక నియంతృత్వం అనేది ఉండాలి. శ్రామిక నియంతృత్వం యొక్క లక్ష్యం ఏమి? శ్రామిక నియంతృత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే, సోషలిజాన్ని నిర్మించడం మాత్రమే కాదు, ఆ దేశాన్ని కమ్యూనిస్టు దేశంగా మార్చడం. అయితే ఒక దేశంలో కమ్యూనిజం అనేది సాధ్యం కాదు. ప్రపంచ వ్యాపితంగా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక దేశంలో విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి ఆహ్, రాజ్యము రాజ్యాన్ని నెలకొల్పినటువంటి కార్మిక వర్గము తన దేశంలో కమ్యూనిజాన్ని నిర్మించేటువంటి లక్ష్యాన్ని సాధించాలి అనంటే, అది ప్రపంచ వ్యాపితంగా విప్లవాన్ని విజయవంతం చేయడం అనేటువంటిది తన యొక్క ప్రధాన కర్తవ్యంగా స్వీకరించాలి. కాబట్టి తన దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక వ్యవస్థల్ని ప్రపంచ విప్లవ లక్ష్యంతో తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాలను చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక కమ్యూనిస్టు లక్ష్యం అనేటువంటిది చైనా కాన్స్టిట్యూషన్‌కు లేదు. దాదాపుగా 20th సెంచరీలో మెజారిటీ సోషలిస్ట్ దేశాలకు ఆ లక్ష్యం అనేటువంటిది లేకుండగా పోయింది. ఆ స్వభావాన్ని వాళ్ళు చాలా కాలం క్రితమే కోల్పోయినారు. సో, వాళ్ళ యొక్క రాజ్య స్వభావాన్ని మనం పరిశీలించినా, మామూలుగా సోషలిస్ట్ దేశాల్లో ఏముండాలి? సోషలిస్ట్ దేశాల్లో ప్రజా సైన్యం ఉండాలి. రాజ్యంలో ఒక ప్రధానమైనటువంటి భాగము ప్రజా సైన్యం. కానీ ప్రజా సైన్యం కాదు చైనాలో ఉండేటువంటిది. కూలి కొరకు పనిచేసేటువంటి ఒక సైన్యాన్ని పెట్టడం అనేది జరిగింది. ఆ సైన్యము వివిధ రూపాల్లో ప్రజల నుంచి వేరుపడిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో కొనసాగుతూ ఉంది. వివిధ రూపాల్లో వివిధ రకాల జాతీయ అంటే పెను విపత్తులు సంభవించినప్పుడు సైన్యం చాలా చురుగ్గా మిగిలిన దేశాలతో పోల్చినట్లయితే ఆ రిలీఫ్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూ ఉన్నటువంటి మాట వాస్తవమే గాని, అయితే సైన్యానికి ప్రజలకు మధ్య అగాధం అనేది చైనాలో విపరీతంగా పెరిగింది. వివిధ రూపాల్లో చైనా యొక్క మిలిటరీ పాలసీని మనం గమనించినట్లయితే, అది ప్రపంచంలో ఒక బలమైనటువంటి మిలిటరీ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మిలిటరీ పాలసీ నిజంగా ఏంటంటే సోషలిస్ట్ నిర్మాణం కొరకా? లేదా కమ్యూనిస్ట్ లక్ష్యం కొరకా? లేదా ఏంటంటే తన యొక్క పెట్టుబడిని ప్రపంచ వ్యాపితంగా విస్తరింపజేసుకొని ప్రపంచంలో ఒక పెట్టుబడి ఆధిపత్యాన్ని, చైనా జాతీయ పెట్టుబడి యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పుకునేందుకు అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయవాదం అనేటువంటిది చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రధాన వాదంగా ఉంది. అంతర్జాతీయవాదాన్ని ఏనాడో అది వదిలివేసింది. ఈవెన్ మావో హయాంలోనే జాతీయవాదాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ వదిలివేసింది. జాతీయవాదం అనేటువంటిది ప్రబలమైనటువంటి ఒక ఆలోచన ధోరణిగా, ఒక లక్ష్యంగా ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తూ వచ్చింది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అంతర్జాతీయవాదాన్ని అది వదిలివేసింది. రెండవది శ్రామిక నియంతృత్వం యొక్క ప్రధాన లక్ష్యాన్ని అది వదిలివేసింది. శ్రామిక నియంతృత్వం యొక్క వర్గ స్వభావాన్ని అది వివిధ రూపాల్లో వక్రీకరించి పెట్టుబడిదారీ వర్గాన్ని కూడా కలుపుకొని పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించేటువంటి దారిలో అది తీసుకొని వెళుతూ దాన్నే శ్రామిక నియంతృత్వం అని అది పేరు పెట్టడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి చైనాకు సంబంధించినంత వరకు దాని యొక్క ఆర్థిక వ్యవస్థను మనం ఒక సోషలిస్ట్ వ్యవస్థగా అంగీకరించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. చైనా రాజ్యానికి సంబంధించినంత వరకు అది ఒక సోషలిస్ట్ రాజ్యంగా తన్ను తాను రుజువు చేసుకునేటువంటి అంశాలు అందులో లేవు. పైగా చైనాను ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గల దేశంగా, పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తూ ఆ దారిలో ముందుకు వెళ్ళే దేశంగా ఏంటంటే ఏది మనం రుజువు చేసేందుకు అవసరమైనటువంటి ఆధారాలన్నీ మనకు అగపడతాయి. అదే విధంగానే చైనా రాజ్యానికి సంబంధించినకు దాన్ని ఒక పెట్టుబడిదారీ రాజ్యంగా మనం రుజువు చేసేటువంటి ఆధారాలన్నీ మనకు అగపడతాయి. పైగా అది వివిధ రూపాల్లో సామ్రాజ్యవాద విధానాల్ని అనుసరిస్తూ ఉందనే దానికి కూడా మనకు ఆధారాలు. మొదటిగా వచ్చిన ప్రశ్న వి లక్ష్మణరావు గారండి. ఆయన ప్రశ్న ఏంటంటే, ఓ దేశం సామ్రాజ్యవాద దేశంగా ఏ విధంగా ఎదుగుతుంది? ఉత్పత్తి సాధనాలు జాతీయం చేయకుండా పబ్లిక్ హెల్త్ డిమాండ్ ఫలితాన్ని ఇస్తుందా? ఖచ్చితంగా అమెరికాకు చైనాకు ఒక తేడా ఉంది. అమెరికా ఒక పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశంగా ఎదిగినటువంటి పరిస్థితులు వేరు. చైనా ఒక సామ్రాజ్యవాద దేశంగా ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అమెరికా అమెరికాకు భిన్నంగా చైనా ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించి
సోషలిస్ట్ మార్గంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసి, ఆ క్రమం నుండి ప్రక్కదారి పట్టి, అది పెట్టుబడిదారీ విధానంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. ఇది అమెరికాకు, చైనాకు ఉన్నటువంటి తేడా. అయితే మనం పెట్టుబడిదారీ విధానం అంటే ఏమి? పెట్టుబడిదారీ విధానము అననంటే కేవలం వ్యక్తిగత ఆస్తి ద్వారా పెట్టుబడిదారీ విధానం ఎదుగుతుంది అనేటువంటి ఆలోచన మనకు చాలా ప్రబలంగా ఉంది. అది గాకుండగా ఆధునిక వ్యవస్థల్ని మనం పరిశీలించినట్లయితే రాజ్య పెట్టుబడి ద్వారా కూడా పెట్టుబడిదారీ విధానం ఎదుగుతుంది అనే దానికి మనకు ఆధారాలు చాలా ఉన్నాయి. రాజ్య పెట్టుబడి, పెట్టుబడిదారీ విధానం యొక్క వ్యాప్తిలో చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ వచ్చిందనే దానికి నిదర్శనం ఏమిటంటే మన 20వ శతాబ్దమే. రాజ్యం యొక్క జోక్యము లేకుండగా, రాజ్యం యొక్క పెట్టుబడి లేకుండగా ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కూడా పెట్టుబడిదారీ విధానం అనేది అభివృద్ధి చెందలేదు. అలాంటి ఉదాహరణ అనేటువంటిది ప్రపంచంలో మనం ఎక్కడ ఏ ఒక్క దాన్ని కూడా మనం చూపెట్టలేము. చైనాకు సంబంధించినంత వరకు జనతా ప్రజాస్వామిక విప్లవం పూర్తయిన పిదప కేవలం చైనా కమ్యూనిస్టు పార్టీనే కాకుండా అక్కడ మరో 5-6 పార్టీలు ఆ జనతా ప్రజాస్వామిక సంఘటనలో భాగస్వామిగా ఉన్నాయి. అవి కూడా అధికారంలోనికి వచ్చినాయి. ఈ జనతా ప్రజాస్వామిక సంఘటనలో జాతీయ పెట్టుబడిదారీ వర్గము, కార్మిక కర్షక వర్గాల మధ్య ఐక్యత చాలా అంటే పునాదిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అనుసరించినటువంటి ఈ విధానాల క్రమంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తనలో అంతర్లీనంగా కమ్మి కేవలం కార్మిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళను మాత్రమే కాకుండా ఈవెన్ మధ్యతరగతుల్ని, పెట్టుబడిదారులను కూడా తన సభ్యుగా స్వీకరించేటువంటి ఒక విధానాన్ని 78 నుంచి అనుసరిస్తూ వచ్చింది. వివిధ రూపాల్లో వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదిగినారు. కేంద్ర కమిటీలో, పోలిట్ బ్యూరోలో కూడా వాళ్ళు ఏంటంటే ఈరోజు జొరబడినారు. మూడవది ఏంటంటే చైనా కమ్యూనిస్టు పార్టీ 78 నుండి అంతర్గతంగా పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబిస్తూ 90ల అనంతరం, లిబరలైజేషన్ అనంతరం వివిధ రూపాల్లో అది తనకు వచ్చినటువంటి గ్లోబలైజేషన్ కల్పించినటువంటి అవకాశాలను ఆధారంగా చేసుకొని ప్రపంచ వ్యాపితంగా తన పంజాను విస్తరింపజేసుకుంటూ వివిధ రూపాల్లో తన సామ్రాజ్యవాద పెట్టుబడి యొక్క అభివృద్ధిని అది కొనసాగిస్తూ పోతూ ఉంది. ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రెండవది, చైనా సోషలిస్టు ప్రయత్నాల వల్ల వచ్చినటువంటి ఫలితాల్ని మనం గమనించండి. ఈరోజు 485 మంది బిలియనీర్స్ అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి దేశమే చైనా. ఈ బిలియనీర్స్ ఎక్కడి నుండి వచ్చినారు? సోషలిజం నుండి ఈ తరహా బిలియనీర్స్ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇది అసాధ్యం. రెండవది, వ్యక్తిగత వ్యవసాయాన్ని దేశవ్యాపితంగా విస్తరింపజేసినారు. సోషలిస్ట్ వ్యవస్థలో వ్యక్తిగత వ్యవసాయం అనేది ఉంటుందా? అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే వ్యక్తిగత వ్యవసాయము వివిధ రూపాల్లో చిన్న చిన్న భూఖండాలుగా విభజిస్తుంది వ్యవసాయాన్ని. ఆ చిన్న చిన్న భూఖండాల్లో వ్యవసాయము ఏమాత్రం లాభదాయకంగా, ఉదాహరణ చైనాకు సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి? ఒక్కో వ్యవసాయ కుటుంబానికి దేశంలో ఉండేటువంటి భూమి అంటే సాగుబడయ్యేటువంటి భూమి యొక్క విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని 1/2 హెక్టార్ కేటాయించడం జరిగింది. అంటే 1.25 ఎకరా. అయితే ఈ 1.25 ఎకరా ఒకే చోట ఉండదు. ప్రతి రైతుకు 4-5 భాగాలుగా ఏంటంటే ఒక్కో చోట ఒక్కొక్క భాగాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే కొంత అభివృద్ధి చెందినటువంటి భూమిలో ఒక భాగము, మధ్య రకంగా అభివృద్ధి చెందినటువంటి భూమిలో ఒక భాగము, ఇంకా అంతకంటే తక్కువ శ్రేణులు. ఈ విధంగా మీరు నా దేశమంతా తిరగండి. 5-6 రకాల చిన్న చిన్న భాగాల పైన వ్యవసాయం చేసేటువంటి వ్యక్తిగత రైతుల కుటుంబాలతో చైనా గ్రామసీమలు నిండిపోయి ఉన్నాయి. అంతేకాకుండా ఈ భూముల్ని వాళ్ళు దీర్ఘకాలం పాటు కాంట్రాక్ట్‌కు తీసుకోవడం జరుగుతుంది. అది ఒక వారసత్వపు హక్కుగా చైనా కాన్స్టిట్యూషన్ తన యొక్క సవరణ ద్వారా గుర్తించింది. ఇది వాస్తవానికి ఏంటంటే భూమి ఒక ప్రధాన ఉత్పత్తి సాధనం. దానిపైన ఏంటంటే వ్యవసాయ రంగంలో వ్యక్తిగత ఆస్తి వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు కొనసాగుతూ ఉన్నటువంటి ఒక చర్య. బహుశా భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆ పనిని వాళ్ళు చట్టబద్ధ పూర్తి చేయవచ్చు కూడా. కాబట్టి చైనాలో ఈరోజు సమిష్టి యాజమాన్యము అనేటువంటిది 0. నిజమే, ప్రభుత్వ సంస్థలకు సంబంధించినంత వరకు ఇప్పటికీ ప్రబలమైనటువంటి స్థానంలో అవి ఉన్నాయి. ప్రభుత్వము తన పెట్టుబడి ద్వారా వివిధ రూపాల్లో ప్రైవేటు పెట్టుబడిని
కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానము ప్రైవేట్ పెట్టుబడిదారీ విధానం యొక్క అభివృద్ధికి దారి తీస్తుందనేది మనం గుర్తించాలి. కాబట్టే ఈరోజు అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్నటువంటి రెండవ దేశంగా చైనా గుర్తింపబడుతుంది. ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి చైనాకు సంబంధించిన వరకు ఉత్పత్తి సాధనాల పైన అక్కడ వ్యక్తిగత యాజమాన్యం అనేది పెరుగుతూ ఉంది. వివిధ రూపాల్లో తన యొక్క పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో మొత్తం దేశీయ వ్యాపారాన్ని, దేశీయ ఉత్పత్తుల్ని విదేశీ ఎగుమతి దిగుమతుల వ్యాపారాన్ని ఈ ప్రైవేట్ పెట్టుబడిదారీ వ్యవస్థ కంట్రోల్ చేయగల స్థితికి ఎదుగుతూ ఉంది. ఒకప్పుడు కేవలం 4-5% మాత్రమే అదుపులో ఉన్నటువంటి కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ ప్రైవేట్ పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ రోజు దేశంలో దాదాపుగా 40% ఎగుమతి దిగుమతుల వ్యాపారాన్ని కంట్రోల్ చేయగల స్థితికి ఎదిగింది. ఇది నేను చెప్పేటువంటిది ఒక 8 సంవత్సరాల క్రితం మాట, 2012 మాట ఇది. అలాంటప్పుడు ఏ విధంగా చైనాను మనం ఒక సోషలిస్ట్ దేశంగా అంగీకరించగలం? సో చైనా నిర్బంధంగా ఒక పెట్టుబడిదారీ దేశం, ఒక సామ్రాజ్యవాద విధానాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి దేశం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తన పెట్టుబడులను విస్తరింపజేసుకోవడమే కాకుండా ప్రపంచంలో అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశ బడ్జెట్నే ఏమిటంటే దానికి సంబంధించినటువంటి ఒక పునాదిగా వ్యవహరిస్తూ ఆ లోటును పూడుస్తూ ఉన్నటువంటి దేశాల్లో చైనా నెంబర్ 1 ప్రథమ స్థానంలో ఉంది. అది చైనా యొక్క విదేశాంగ విధానం కానీ లేకపోతే చైనా దేశీయ విధానాలు కానీ అది ఒక పెట్టుబడిదారీ దేశం అనేటువంటి చాలా స్పష్టంగా మనకు రుజువు చేస్తాయి. చైనా యొక్క రాజ్య స్వభావం కానీ దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు కానీ అదొక పెట్టుబడిదారు దేశం అనేది మనకు రుజువు చేస్తుంది. అవును, నిజమే, కాన్స్టిట్యూషన్ లో మాది ఒక సోషలిస్ట్ దేశం అని రాసుకున్నారు. అయితే ఒక సోషలిస్ట్ దేశానికి జనతా ప్రజాస్వామిక సంఘటన నాయకత్వం వహించదు. పెట్టుబడిదారీ వర్గం అందులో ఒక భాగస్వామిగా ఉండదు. ఇది చాలు, అది సోషలిస్ట్ దేశం కాదని రుజువు చేసింది. లక్ష్మణ్ రావు గారు వేశారండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఓ దేశం సామ్రాజ్యవాద దేశంగా ఏ విధంగా ఎదుగుతుంది మరియు ఉత్పత్తి సాధనాలు జాతీయం చేయకుండా పబ్లిక్ హెల్త్ డిమాండ్ ఫలితాన్ని ఇస్తుందా? ఓకే, చైనా సామ్రాజ్యవాద దేశంగా ఎదగడానికి నేను చాలా స్పష్టంగా చెప్పినాను. మొదట ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తిగత యాజమాన్యం నెలకొల్పే దిశలో అది తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే లీగల్ గా దాన్ని ఇంకా ప్రకటించలేదు. పారిశ్రామిక రంగంలో ఆల్రెడీ ప్రకటించినారు. పారిశ్రామిక రంగంలో వివిధ రూపాల్లో పెట్టుబడులపైన వ్యక్తిగత యాజమాన్యాన్ని చైనా 78లోనే అంగీకరించడం అనేది జరుగుతూ ఉంది. మొదటి నుండి కూడా చైనా జనతా ప్రజాస్వామిక విప్లవ కార్యక్రమాన్ని మనం పరిశీలించినప్పుడు కూడా జాతీయ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి పెట్టుబడిని స్వాధీనం చేసుకోమని వాళ్ళు ప్రకటించినారు. వివిధ రూపాల్లో జాతీయ పెట్టుబడిదారీ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు, చాలా చిన్న పార్టీలు కూడా జనతా ప్రజాస్వామిక సంఘటనలో ఉన్నాయి. చైనా పూర్తిగా ఏంటంటే ఈ ప్రైవేట్ పెట్టుబడిని రద్దు చేసిన ఉదాహరణ మనకేమీ లేదు. ఆ తర్వాత ఈ ప్రైవేట్ పెట్టుబడి వివిధ రూపాల్లో అభివృద్ధి చెందిందనే దానికి తార్కాణాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ నేను చెప్పినాను. దాదాపుగా 485 మంది బిలియనీర్లు ఈ రోజు చైనాలో ఉన్నారు. చైనా బిలియనీర్ల స్థానంలో 2వ స్థానాన్ని ఆక్రమిస్తూ ఉండేనని. మూడవది ఏంటంటే వివిధ రూపాల్లో ప్రపంచ మార్కెట్లో అది పెట్టుబడులు పెట్టినటువంటి స్థాయిని గనక గమనించినట్లయితే దాదాపుగా 12 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడుల్ని అది ప్రపంచవ్యాప్తంగా పెట్టింది. ఇది కేవలము ప్రభుత్వ రంగం నుంచి వచ్చినటువంటి పెట్టుబడి మాత్రమే కాదు, ప్రైవేట్ రంగం నుంచి వచ్చినటువంటి పెట్టుబడి కూడా. ప్రైవేట్ రంగము విదేశీ ఎగుమతి దిగుమతులు లేకపోతే పెట్టుబడికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మార్కెట్లో 46% కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. పెట్టుబడిని ఎగుమతి చేయడమే సామ్రాజ్యవాదం యొక్క లక్షణం. లెనిన్ తన సామ్రాజ్యవాద సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత మీరే పరిశీలించండి. ఫైనాన్స్ పెట్టుబడిని ఎగుమతి చేయడమే సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి ప్రధాన లక్షణం. వలసలు ఉండడం కాదు,
వలసలు సామ్రాజ్యవాదం అనేది ఏర్పడక ముందే వలసలు ఉన్నాయి. అది సామ్రాజ్యవాదానికి వారసత్వంగా సంక్రమించింది. కాబట్టి వలస వ్యవస్థ, వలసీకరణ ఏంటంటే సామ్రాజ్యవాద లక్షణం కాదు. ఫైనాన్స్ పెట్టుబడిని ఎగుమతి చేయడమే సామ్రాజ్యవాదం. ఆ దృష్ట్యా ఏంటంటే చైనా ఒక సామ్రాజ్యవాద దేశం. చెప్పండి. గారు ఈ ప్రశ్నకి ఇంకొక రెండో భాగం ఉంది. ఈ ఉత్పత్తి సాధనాలు జాతీయం చేయకుండా పబ్లిక్ హెల్త్ డిమాండ్ ఫలితాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఉదాహరణకు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది యూరోప్‌లో గాని, అమెరికాలో గాని ఇప్పటికీ ప్రబలమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే అది ఇవ్వదు. ఆ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా వాస్తవానికి ఏంటంటే, ఒక రకంగా ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫండ్స్ నుంచే గవర్నమెంట్ నేరుగా ఏంటంటే ఇది చేయడం లేదు. సో, దీనికి సంబంధించినంత వరకు వ్యక్తిగత స్వామ్యము ఉన్నటువంటి చోట పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేటువంటిది ఎఫెక్టివ్‌గా పని చేయలేదనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినంత వరకు అది ప్రజలందరినీ దిక్కులేని వాళ్ళగా ఇది చేస్తుంది కాబట్టి, పబ్లిక్ హెల్త్ సిస్టానికి సంబంధించినంత వరకు కనీసమైన కొన్ని చర్యల్ని తీసుకునేందుకు అక్కడ అవకాశం ఉంటుంది. ఒక హక్కుగా ఏంటంటే ప్రజలు దానికి సంబంధించి పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు, పోరాడేందుకు కొంత అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో. ఇది మనము ఒక సంస్కరణకు సంబంధించిన డిమాండ్‌గా తీసుకుంటున్నాం. దీని ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు ఎక్స్‌పోజ్ చేసేందుకు తీసుకుంటూ ఉన్నాం. ప్రజల్ని పోరాటాలకు సిద్ధం చేసేందుకు మనం ఏంటంటే ఈ డిమాండ్‌ని తీసుకుంటూ ఉన్నాం. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతవరకు ఎప్పటికీ సంపూర్ణంగా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేటువంటిది ప్రజల సార్ మీరు మ్యూట్‌లోకి వెళ్ళండి. నేను నెక్స్ట్ క్వెషన్ మీకోసం వినిపిస్తాను. తర్వాత క్వెషన్ ద్రాక్షాయణి గారు వేశారండి. ఈ క్వెషన్ చైనాలో కార్మికుల హక్కులు, వారి స్థితి, వారి వేతన పరిస్థితి వివరించగలరు? లాంగ్ మార్చ్ యొక్క విలువలు ఇంకా ఉన్నాయా? ఉదాహరణకు చైనాకు సంబంధించినంత వరకు వ్యక్తిగత వ్యవసాయం కొనసాగుతూ ఉన్న కారణంగా రైతులకు సంబంధించి క్రమంగా ప్రైవేట్ మిడిల్ మెన్స్ అనేటువంటి వాళ్ళు రంగం మీదకొచ్చినారు. ప్రభుత్వ గుత్తాధికారం అనేది పోయి క్రమంగా ఏంటంటే రైతులకు మార్కెట్‌కు మధ్య మిడిల్ మెన్స్ రంగం మీదకొచ్చినారు. ఈ మిడిల్ మెన్స్ మన దేశంలో మాదిరే. ఈ మిడిల్ మెన్స్ మీదకి రావడం వల్ల చిన్న స్థాయి వ్యవసాయం అనేటువంటిది వాళ్ళకి లాభదాయకంగా లేకపోవడం. రెండవది ప్రభుత్వము గతంలో ఎవరైనా తమ భూమిని వదిలిపెట్టి బయటి ప్రాంతాలకు వలస వెళ్లి పని చేసుకునేటట్లయితే ఆ భూమిని తిరిగి సహకార సంఘాలు స్వాధీనం చేసుకునేటువంటివి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వము వాటిని ఒక 10 ఏళ్ల క్రితమే లిబరలైజ్ చేసేసింది. లిబరలైజ్ చేసి వాళ్ళ భూమి వాళ్ళు వేరే వాళ్ళ గుత్తకిచ్చుకోవచ్చు. ఆ భూమిపైన వాళ్ళ హక్కులకు సంబంధించినంత వరకు భంగం కలగదు. రెండవది వారసత్వపు హక్కును కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో గిట్టుబాటు ధర లేని కారణంగా చైనా దేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపుగా వివిధ రూపాల్లో పట్టణాలకు వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య ఈ 15 ఏండ్లలో 40 కోట్ల మంది ఉన్నారు. ఈ 40 కోట్ల మంది కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ ప్రాలిటేరియనైజేషన్. భూమి నుండి వాళ్ళు భుక్తి దొరకక ఆ సంబంధాన్ని తెంచుకొని వాళ్ళు వివిధ రూపాల్లో పారిశ్రామిక వాడల్లో లేకపోతే సేవా రంగంలో కూలీలుగా పనిచేసేటువంటి పరిస్థితి అనేది ఉంది. అయితే చైనా దేశంలో యూనియన్లకు సంబంధించినంత వరకు లీగల్‌గా హక్కు ఉన్నప్పటికీ నిజానికి అక్కడ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతూ ఉన్నట్లుగా వివిధ రూపాల వాళ్ళ మెరుగైనటువంటి జీవన పరిస్థితి సాధించుకునేందుకు సమ్మెలు గాని, ఆందోళనలు గాని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనకేం అగపడడం లేదు. దాన్ని బట్టి చైనాలో శ్రామిక నియంతృత్వం అనేది శ్రామికుల పైన కొనసాగుతూ ఉందనేది మనకు అర్థమవుతుంది. డెఫినిట్‌గా మన ఇండియాతో పోల్చినట్లయితే చైనా కార్మికుల పరిస్థితి మెరుగ్గా ఉంది. అందులో ఏమి సందేహం ఏం లేదు. వాళ్ళ జీవన ప్రమాణాలు గాని, యొక్క వేతనాలు గాని మన భారతదేశ పరిస్థితితో పోల్చినట్లయితే మెరుగ్గా ఉన్నాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఇది మన నాగరికత, మన విజ్ఞానం అందించేటువంటి ప్రమాణాలు వీటి ప్రకారం గనక చూసుకున్నట్లయితే డెఫినిట్‌గా ఏంటంటే చైనా శ్రామికుని పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదు. చైనా శ్రామికుడు పెట్టుబడి క్రింద వేతన బానిసగానే పనిచేస్తూ ఉన్నాడు.
తన అదనపు విలువ దోపిడి అంటే తన యొక్క అదనపు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం చైనాలో పెట్టుబడిదారీ విధానమే ఏంటంటే ప్రాలెటరైజేషన్ కారణమని, చైనాలో కార్మికులకు ఏంటంటే నిజంగా ప్రజాస్వామిక హక్కులు లేవని. రావు గారు, ఈ క్వశ్చన్ కి సంబంధించి కంటిన్యూస్ గా లాంగ్ మార్చ్ యొక్క విలువలు ఉన్నాయా ఇప్పటికీ క్లుప్తంగా? లాంగ్ మార్చ్ యొక్క విలువలు ఏమీ లేవు చైనాలో. వాటిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు లక్ష్యాన్ని ఏనాడో విస్మరించింది. కమ్యూనిస్టు చైతన్యాన్ని అదే కోల్పోయింది చైనా కమ్యూనిస్టు లక్ష్యాన్ని విస్మరించి అంతర్జాతీయ లక్ష్యాన్ని కోల్పోయి జాతీయవాద లక్ష్యంతో జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మించేందుకు పూనుకున్నటువంటి చైనా కమ్యూనిస్టు పార్టీ లాంగ్ మార్చ్ విలువల్ని ఏ విధంగా కాపాడగలుగుతుంది? ఆ విలువల్ని ఏనాడో కోల్పోయింది. అలాంటి ప్రయత్నం కొంత కల్చరల్ రెవల్యూషన్ ద్వారా జరిగింది. అయితే అది కూడా విఫలమైపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణవేణి గారు రాశారండి. మార్క్సిజం ప్రకారం ఒక దేశం పెట్టుబడిదారీ దేశమా లేదా సోషలిస్ట్ దేశమా అనేది దేన్ని బట్టి నిర్ణయిస్తామో వివరించగలరు? ఒక దేశం పెట్టుబడిదారీ దేశమా కాదా అనే దానికి క్లాసికల్ ఆన్సర్ ఏదైతే ఉందో అది మనం కేవలం పుస్తకాల నుండి నేర్చుకున్న దాని ప్రకారము మక్కిగా దాన్ని మనం వాస్తవ జీవితంలో చూడాలని అనుకుంటే అది పొరపాటు అనేది నా యొక్క అభిప్రాయం. ఒకటి, జనరల్ గా పెట్టుబడిదారీ విధానం అంటే ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తిగత యాజమాన్యం ఉండి కార్మికుల వేతన కార్మికుల యొక్క అదనపు శ్రమశక్తిని దోపిడీ చేసే విధానమే అలాంటి విధానంలో ఉండేటువంటి రాజ్యము ప్రధానంగా సొంత ఆస్తిని కేంద్రంగా చేసుకుని దాని రక్షణ కొరకు పనిచేస్తుంది, దాని అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ రాజ్యం. అయితే సోషలిస్ట్ రాజ్యం అంటే ఏమి? సోషలిస్ట్ రాజ్యం అంటే ఉత్పత్తి సాధనాలపైన సమిష్టి యాజమాన్యం కలిగి ఆ సమిష్టి యాజమాన్య లక్ష్యాన్ని సాధించే దిక్కుగా తన యొక్క రాజ్యాన్ని నడపడం. అయితే సమిష్టి యాజమాన్యం యొక్క లక్ష్యాన్ని సాధించడం అంటే ఏమి? కమ్యూనిజాన్ని సాధించడం, సోషలిజం కాదు. సోషలిజం అసలు కమ్యూనిస్టు పార్టీల యొక్క ప్రధాన లక్ష్యం కాదు, అంతిమ లక్ష్యం కాదు. సోషలిజం అనేటువంటిది పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిజానికి మధ్య ఉండేటువంటి ఒక మధ్యంతర దశ. పెట్టుబడిదారీ విధానం నుండి మనం కమ్యూనిజానికి ప్రయాణం చేసేందుకు చేరుకోవలసినటువంటి ఒక మజిలీ. కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం కాదు. కమ్యూనిస్టు పార్టీల యొక్క లక్ష్యం ఏమిటంటే కమ్యూనిజం యొక్క సాధన. కమ్యూనిజం యొక్క లక్ష్యం ఏంటంటే అన్ని రకాల నియంతృత్వాలను రద్దు చేయడం. కేవలం పెట్టుబడిదారీ నియంతృత్వాలనే కాదు, శ్రామిక నియంతృత్వాన్ని కూడా రద్దు చేయడం, వర్గరహిత సమాజాన్ని నెలకొల్పడం. సో కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం ఏమిటంటే కమ్యూనిజమే, దానికి ఇంకొక రెండవ లక్ష్యం అనేది ఉండదు. సోషలిజంలో వివిధ రూపాల వర్గాలు ఉంటాయి, వర్గ సంఘర్షణలు ఉంటాయి. సోషలిస్టులో వివిధ రూపాల్లో కొనసాగేటువంటి ఈ వర్గ సంఘర్షణల కారణంగా ఈ సోషలిజం అనేటువంటిది పెట్టుబడిదారీ విధానంలోకి తిరిగి వెళ్ళవచ్చు, లేదా కమ్యూనిజం వైపు ప్రయాణం చేయవచ్చు. ఖచ్చితంగా ఒక సోషలిస్ట్ దేశం కమ్యూనిజం వైపు ప్రయాణం చేస్తుందని మనం చెప్పలేం. తిరిగి అక్కడ పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరించవచ్చు. అయితే మనం ఖచ్చితంగా ప్రయాణం చేస్తుంది అనే దానికి గుర్తు ఏంటంటే అధికారంలోనికి వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీ శ్రామిక నియంతృత్వ లక్ష్యం ఏదైతే ఉందో ఆ కమ్యూనిస్టు లక్ష్యాన్ని సాధించేందుకు కొరకు తన దేశంలో ఉండేటువంటి ప్రజలతో పాటు ప్రపంచ వ్యాపితంగా ప్రజల్ని సంసిద్ధం చేసేందుకు కృషి చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి సోషలిజం. సోషలిజం యొక్క లక్ష్యం కమ్యూనిజం, సోషలిజం కాదు. 20వ శతాబ్దం యొక్క సోషలిజం యొక్క ప్రధానమైనటువంటి పొరపాటు ఏమిటంటే సోషలిజాన్ని లక్ష్యంగా స్వీకరించడం. దానివల్ల వివిధ రూపాల్లో సోషలిజం అనేది జాతీయ రాజ్యాలను కేంద్రంగా చేసుకుని వచ్చేటువంటి సోషలిజంలో జాతీయవాదం ఉంటుంది. కమ్యూనిజం కొరకు జరిగేటువంటి పోరాటం ఒక చైతన్యయుతమైనటువంటి పోరాటం. అందువల్లనే మార్క్స్ అన్నాడు ఇంతవరకు జరిగినటువంటి విప్లవాలన్నీ వివిధ రూపాల్లో చాలా సహజ సిద్ధంగా వచ్చినటువంటి విప్లవాలు. అయితే కార్మిక విప్లవం అంటే కమ్యూనిజం అనేటువంటిది ఏదైతే ఉందో అది చైతన్యయుతంగా రావలసినటువంటి విప్లవం అనేది. కార్మిక వర్గం యొక్క చైతన్యయుతమైన పోరాటాల ద్వారా మాత్రమే మనం కమ్యూనిజాన్ని సాధించగలం. అన్ని రకాల వ్యక్తిగత ఆస్తి వ్యవస్థకు సంబంధించినటువంటి భ్రమల నుండి, విలువల నుంచి బయటపడుతూ మనం
ఆ లక్ష్యం వైపు కొనసాగినప్పుడు అప్పుడు మాత్రమే ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఉండగలుగుతుంది. అయితే కి కావాల్సింది ఏంటంటే అంతర్జాతీయవాదం. అంతర్జాతీయ లక్ష్యాన్ని తన లక్ష్యంగా స్వీకరించడం. ప్రపంచంలో కమ్యూనిజాన్ని నెలకొల్పడమే తన లక్ష్యంగా ప్రతి దేశంలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఆ విధంగా పని చేయగలిగినప్పుడు మాత్రమే అవి నిజంగా ఏంటంటే సోషలిజాన్ని అధిగమించి కమ్యూనిజం వైపు ప్రయాణం చేయగలవు. సోషలిజాన్ని లక్ష్యంగా స్వీకరించడం అంటే తిరిగి బూర్జువా ట్రాప్‌లో ఇరుక్కోవడమే. పెట్టుబడిదారి వలలో ఇరుక్కోవడమే. పెట్టుబడిదారి పరిధికి మనం బంధింపబడడమే. సెకండ్ క్వెషన్ శంకర్రావు గారు రాశారు. ఆయన కరోనా కట్టడిలో మరణాల సంఖ్య తెలపడంలో చైనా వాస్తవాలను దాచిపెట్టిందని అంటున్నారు. అలాగే కరోనా వుహాన్ వైరస్‌గా ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. చైనా పంపిన కిట్స్ నాసిరకం అంటూ భారత్ కూడా అంటుంది. వీటిపై మీ అభిప్రాయం? ఈ కరోనా సంబంధించినంత వరకు ప్రపంచవ్యాపితంగా జరిగినటువంటి పరిశోధనలు అవి మ్యాన్ మేడ్ గాదు. నేచురల్‌గా ఏంటంటే వచ్చినటువంటిదనేటువంటిది రుజువు చేసినాయి. దానికి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాపితంగా వివిధ ప్రయోగాల ద్వారా అది రుజువు చేయబడింది. ఆహ్, లో ఏంటంటే దానికి సంబంధించి అనేక రకాల ప్రకటనలు గూడా ఇచ్చినారు. వాటిని మీరు పరిశీలించవచ్చు. కాబట్టి చైనా ఏదో ప్రపంచం పైన ఒక బయోలాజికల్ వార్ చేసే ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేసి వదిలింది అనడం అనేటువంటిది శుద్ధాబద్ధం. అది పట్టు. రెండవదేంటంటే చైనా చాలా ఎఫెక్టివ్‌గా, ప్రతిభావంతంగా ఆ రోగ వ్యాప్తిని అరికట్టగలిగింది. అయితే అమెరికా అందులో పూర్తిగా విఫలమైపోయింది. మూడవ ప్రపంచ దేశాల స్థాయిలోకి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా సైనిక రీత్యా ఇప్పటికీ చాలా శక్తివంతమైనటువంటి దేశంగానే ఉన్నప్పటికీ, వివిధ రంగాల్లో అమెరికా చాలా బలహీన పడిపోయింది. ట్రంప్ లాంటి ఒక మూర్ఖుడు అక్కడ రంగం మీదకి రాగలిగినాడు. తన వైఫల్యాన్ని కప్పిపెట్టుకునేందుకు చైనా పైన ట్రంప్ దాడి చేస్తూ ఉన్నాడు. అదే విధంగానే ఇతర పెట్టుబడిదారీ దేశాలు గూడా తమ వైఫల్యాన్ని కప్పిపెట్టుకునేందుకు వివిధ రూపాల్లో మన ఇండియా లేదా కొత్తగా ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలు గూడా చైనాను బ్లేమ్ చేసేందుకు ఏంటంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న శ్రీధర్ గారు వేశారు. 30 సంవత్సరాలు సోషలిస్ట్ దేశంగా ఉండి తదనంతరం పెట్టుబడిదారు దేశంగా మారటంలో సాంస్కృతిక విప్లవం ఫెయిల్యూరా లేక మార్క్సిజం ఫెయిల్యూరా? దీనికి సంబంధించినంత వరకు ఇది మార్క్సిజం యొక్క ఫెయిల్యూర్ కాదు. మార్క్సిజం ఏ విధంగా అయితే కరోనా ఫెయిల్యూర్ వైద్య శాస్త్రం యొక్క ఫెయిల్యూర్ కాదో, అదే విధంగానే విప్లవోద్యమానికి సంబంధించిన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి విప్లవ శాస్త్రం యొక్క ఫెయిల్యూర్స్ వైఫల్యాలు కాదది. పైగా ఆ వైఫల్యాలను ఎదుర్కొనే క్రమంలో విప్లవ శాస్త్రం తనను తాను రుజువుపరుచుకోవడమే కాకుండా మరింతగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మార్క్సిజం ఏంటంటే మార్క్స్ నుండి నేటి వరకు ప్రయాణించగలుగుతూ ఉంది. అది సాంస్కృతిక విప్లవం ఫెయిల్యూరా లేదంటే కమ్యూనిజం ఫెయిల్యూరా? అది మీరు కమ్యూనిజం ఫెయిల్యూర్ కాదని ఆన్సర్ అది చేశారు. సాంస్కృతిక విప్లవం యొక్క ఫెయిల్యూర్ కాదు. ఇది సాంస్కృతిక విప్లవం ఫెయిల్ కావడం అనేటువంటిది మార్క్సిజం యొక్క ఫెయిల్యూర్ కాదది. అది చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వైఫల్యం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన యొక్క ఒక కమ్యూనిస్ట్ సంస్కృతిని ఒక జాతీయవాద దృష్టితో నెలకొల్పేటువంటి ప్రయత్నం ఫెయిల్యూర్ గాక ఏమవుతుంది? అసాధ్యమైనటువంటివి. ఒక అంతర్జాతీయవాదాన్ని ప్రతిపదికగా చేసుకొని మాత్రమే ఏమిటంటే మనం ఒక సోషలిస్ట్ దేశంలో సాంస్కృతిక విప్లవ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతాం. చైనా కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక విప్లవాన్ని ఒక జాతీయవాద దృష్టితో, జాతీయ పరిధిలో సోషలిజాన్ని కాపాడుకునేందుకు, శ్రామిక నియంత్రణని కాపాడుకునేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నం. అయితే నిజానికి అది శ్రామిక నియంతృత్వం కాదు. అది ఒక జనతా ప్రజాస్వామిక సంఘటన. అందులో పెట్టుబడిదారి వర్గం ఒక మిత్రవర్గంగా ఉంది. ఆ పెట్టుబడిదారి వర్గం వివిధ రూపాల్లో కమ్యూనిస్టు పార్టీలో దూరింది. కమ్యూనిస్టు పార్టీలో ఒక బలమైన స్థానంలోకి చేరుకునింది. దీనికి కారణం ఏమిటంటే చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క లోపాలు, బలహీనతలు, దాని వైఫల్యాలు. అంతేగాని మార్క్సిజం యొక్క వైఫల్యం కాదు. మార్క్సిజం అనేటువంటిది సామాజిక శాస్త్రాల సమాహారం. వివిధ రకాల ఈరోజు కరోనా వైఫల్యాన్ని ఎట్లయితే మనం దానికి అంటగట్టలేమో, అట్లనే ఏంటంటే దీన్ని మనం మార్క్సిజానికి అంటగట్టలేము. ఈ ప్రశ్నని అరుణ గారు వేశారండి. ఇలాంటి పరిస్థితిలో చైనాలో ఉన్నప్పుడు మార్క్స్ రాసిన పుస్తకాల అధ్యయనం ఎలా సాధ్యపడుతుంది? ఇలాంటి పరిస్థితి చైనాలో ఉన్నప్పుడు మార్క్స్ రాసిన పుస్తకాల అధ్యయనం ఎలా సాధ్యపడుతుంది? ఇంకా చెప్పాలి అంటే మార్క్స్ రాసిన క్యాపిటల్ చదవనీయకపోవచ్చు కూడా. ఇది చాలా మీరు మరి ఈవెన్ రాచరిక వ్యవస్థలకే అది సాధ్యం కాలేదు.
ఆ విధంగా అయినట్లయితే సమాజంలో మార్పు అనేది అసంభవం అవుతుంది. ఆహ్, ఎప్పుడైనా సరే దోపు వర్గాలు, పాలక వర్గాలు వివిధ రూపాల్లో తమ పాలనల్ని శాశ్వతం చేసుకునేందుకు జరిగేటువంటి ప్రయత్నాల ఫలితంగా దోపిడీకి గురయ్యేటువంటి వాళ్ళు, పీడింపబడేటువంటి వాళ్ళు, అణచివేతకు గురయ్యేటువంటి వాళ్ళు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ఆధునిక ప్రపంచంలో పెట్టుబడికి సంబంధించినటువంటి ఎ మెకానిజాన్ని, పెట్టుబడి యొక్క ఆహ్, రహస్యాల్ని గుర్తించకుండగా పెట్టుబడిని ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. పెట్టుబడిదారీ విధానం అనేది ఉన్నంత వరకు, దాన్ని పూర్తిగా సమాధి చేసేంత వరకు వివిధ రూపాల్లో ప్రజలు పెట్టుబడినే గాదు, మొత్తం మార్క్సిజానికి సంబంధించిన సర్వ సాహిత్యాన్ని దాన్ని చదివేందుకే ప్రయత్నం చేస్తారు. ప్రజల్లో ఉండేటువంటి చురుకైన భాగాల నుంచి అది ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తూ ఉంది. దాన్నెవరు అడ్డుకోలేరు. నిరంకుశత్వం కూడా అడ్డుకోలేదు. చట్టబద్ధంగా ఎవరు గూడా విప్లవ భావాల్ని అరికట్టడం అనేటువంటిది సాధించలేరు అనేటువంటిది చరిత్ర రుజువు చేసినటువంటి సత్యం. కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ రామానాయుడు గారు అడిగారండి. వాస్ ద చైనీస్ రివల్యూషన్ ఏ సోషలిస్ట్ రివల్యూషన్? రామనాయుడు రామనాయుడు గారు, చైనాలో వచ్చినటువంటిది సోషలిస్ట్ విప్లవం కాదు. జనతా ప్రజాస్వామిక విప్లవం. జనతా ప్రజాస్వామిక విప్లవం అంటే సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక విప్లవం. జనతా ప్రజాస్వామిక విప్లవ సంఘటనలో చైనా జాతీయ పెట్టుబడిదారీ వర్గం కూడా ఒక భాగస్తురాలు. అది విప్లవ ఐక్య సంఘటనలో ఒక భాగంగా ఉండింది. ఆ కారణంగానే జనతా ప్రజాతంత్ర విప్లవం పూర్తయి చైనా రాజ్యాంగం క్రింద చైనా ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీతో పాటు చైనా జాతీయ బూర్జువా వర్గానికి సంబంధించిన ఒక 2-3 చిన్న పార్టీలు కూడా భాగస్వాములుగా అందులో ఉన్నాయి. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ చాలా అంటే ప్రధాన నాయకత్వాన్ని నిర్వహించింది. మావో నాయకత్వం క్రింద చైనాలో సోషలిస్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఆ ప్రయత్నాల క్రమంలో శ్రామిక నియంతృత్వం వైపుగా కూడా వెళ్లాల్సిన అవసరం ఉండింది. కానీ జరిగిన పొరపాటు ఏంటంటే జనతా ప్రజాస్వామిక సంఘటనను కాపాడుకుంటూనే చైనాలో ఉన్నటువంటి బూర్జువా శక్తులకు సంబంధించినటువంటి పార్టీలతో ఒకవైపు ఏది నయ్యం నిరుపుతూనే మరొక వైపు ఏంటంటే సోషలిస్ట్ అడుగులు వేయాలనేటువంటి ప్రయత్నాన్ని రకరకాల రూపాల్లో చైనాలో అంతర్గతంగా ఉన్నటువంటి పెట్టుబడిదారీ శక్తులు ఎదుర్కొన్నాయి. వాటిని ప్రతిఘటించేందుకే మావో సాంస్కృతిక విప్లవాన్ని తీసుకుని రావడం జరిగింది. అయితే అది విఫలమైపోయింది. చైనా నిజానికి ఏంటంటే సోషలిజం వైపు చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఏవైతే ఉన్నాయో 1965 వరకు ఆ ప్రయత్నాలన్నీ వెనుకదారి పట్టినాయి. ఈరోజు చైనాకు సంబంధించినటువంటి సహకార సంఘాలు గాని, పీపుల్స్ కమ్యూన్స్ గాని వివిధ రూపాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భూమిపైన వ్యక్తిగత స్వామ్యాన్ని నెలకొల్పేటువంటి దిక్కులో పోతూ ఉన్నాయి, ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి సోషలిజం కొరకు కొనసాగినటువంటి మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోయి తిరిగి ఏంటంటే వెనుకదారి పట్టింది. రావు గారు, నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ వై అండి. ఐ థింక్ వెరీ జనరిక్ క్వశ్చన్. కమ్యూనిజం మన దేశంలో రావాలంటే ఏం చేయాలి? దీనికి క్లుప్తంగా వివరించగలరు? కమ్యూనిజం మన దేశంలో రావాలి అని అంటే కమ్యూనిజాన్ని ఆ లక్ష్యాన్ని స్వీకరించి దాన్ని సాధించగలిగినటువంటి ప్రజాబలం అనేటువంటిది ముందుకు వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు ప్రజల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. వివిధ రూపాల్లో ప్రజా సమస్యలపైన ప్రజల్ని సమీకరిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి పాక్షిక సమస్యలపైన మెట్టుగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల నిర్మాణము, ప్రజా పోరాటాల నిర్మాణ క్రమంలో సోషలిస్టు కమ్యూనిస్టు చైతన్యాన్ని పెంచుతూ దేశవ్యాపితంగా నిర్మాణాన్ని విస్తరించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. అదే సమయం ఈ భావాలతో ఏకీభవించేటువంటి లేదా ఆ సమస్యలపైన ఏకీభవించి ముందుకు వచ్చేటువంటి ఇతర కమ్యూనిస్టు పార్టీలతో, ఇతర ప్రజాతంత్ర శక్తులతో కలిసి ఒక బలమైనటువంటి ప్రజాస్వామిక సంఘటనను కూడా నెలకొల్పి వాటిపైన ఒక బలటువంటి ఉద్యమాలను నిర్మిస్తూ మనం వివిధ రూపాల్లో ప్రజలతో సంబంధాన్ని గట్టిపరుచుకోవాలి. ఆ క్రమంలో సోషలిస్ట్ కమ్యూనిస్టు చైతన్యాన్ని వ్యాప్తి చేస్తూ కమ్యూనిస్టు శక్తుల్ని కూడగట్టుకుంటూ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం అనేటువంటిది ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే ఈరోజు భారతదేశంలో నాకు తెలిసినంత వరకు అలాంటి ప్రయత్నాలు ఏంటంటే
ఉనికిలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు బలంగా చేస్తూ ఉన్నట్లుగా అగపడడం లేదు. నా వరకు సిపిఎం లేదా సిపిఐ నుంచి అలాంటి ప్రయత్నాలు అగపడడం లేదు. చాలా మంది అందులో వేదన చెందుతున్నారు నిజమే. అందులో చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారు. నేను కాదనను. కానీ దాని యొక్క అధికార విధానాలు వివిధ రూపాల్లో బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ ప్రయోజనాలకు అనుగుణ్యంగానే తీర్చిదిద్దబడినాయి. ఆ పరిధి నుంచి అది బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. ఇక ఎంఎల్ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ అది అడవులకు పరిమితం అయిపోయింది. అది ప్రధానంగా ఏంటంటే ఇప్పటికీ 21వ శతాబ్దపు సమస్యల్ని 19వ శతాబ్దపు విప్లవానుభవాలతో ఏంటంటే తాము ఊహించినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి భ్రమలో పరిష్కరించేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పరిమితి. ఇతర ఎంఎల్ పార్టీలు వివిధ రూపాల్లో మన సమాజంలో బహిరంగంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇది పెట్టుబడిదారీ విధానమా లేకదా ఇది ఒక సెమీ ఫ్యూడల్ సెమీ కొలోనియలా అనే దాన్ని కూడా తేల్చుకోలేనటువంటి స్థితి ఉన్నారు. ఒక వైద్యుడు ఇది మలేరియానా న్యూమోనియానా అని ఒక జ్వరంతో బాధపడేటువంటి ఒక వ్యక్తి ఒక రోగి వస్తే దాన్ని నిర్ధారించుకోలేని స్థితిలో ఉంటే ఆ వైద్యుడు ఏ విధంగా వైద్యం చేయగలుగుతాడు? అలాంటి స్థితిలో ఏంటంటే ఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ పార్టీలు ఈ రోజు ఈ దుస్థితిలో ఉన్నాయి. ఇది పరిస్థితి. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమం అనేది తిరిగి ఏంటంటే రివైవ్ కావాలంటే అవసరం ఉంది. అయితే అది కమ్యూనిస్టు చైతన్యం యొక్క ప్రాతిపదికపైనే. అది కూడా ఏమిటంటే ఈ రోజు ఉనికిలో ఉన్నటువంటి వివిధ పార్టీల్లో జరిగేటువంటి అంతర్గత ఘర్షణల నుండే ఏంటంటే ఆ క్రమం ప్రారంభం కావాల్సి ఉంటది. నేను అన్ని పార్టీలను తిరస్కరించడం లేదు. ఆ అన్ని పార్టీల్లో కొనసాగేటువంటి అంతర్గతమైనటువంటి ఘర్షణల్ని ఒక నూతన కొత్త చైతన్యంతో కొత్త ఒరవడితో ఏంటంటే ఒక కమ్యూనిస్టు ప్రాతిపదిక పైన నిర్మించేటువంటి ఒక దిక్కుగా ఏంటంటే ఆ అంతర్గత ఘర్షణల్ని కొనసాగించాలని నేను భావిస్తున్నాను. అలాంటి క్రమం కొనసాగుతుందనేది నా ఆశ. సిపిఎంలో గాని, సిపిఐలో గాని లేదా ఇతర పార్టీలలో గాని. కానీ సిపిఐ, సిపిఎంలో అలాంటి అంతర్గత ఘర్షణ కొంత బలహీనంగా ఉండవచ్చు. ఇతర పార్టీలో కొంత బలంగా ఉండవచ్చునేమో. నాకు తెలియదు. భవిష్యత్తులో ఈ పరిణామం ఏ రూపంలో ఏ ఏ పార్టీ ఏ విధంగా తీసుకుంటుందనేది. రావు గారు, నెక్స్ట్ ప్రశ్న తారకేష్ అండి. ఆల్రెడీ మీరు క్లాస్ చెప్పేటప్పుడే దీనికి సమాధానం ఇచ్చారు. బట్ మేబీ మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పగలరు. శ్రామిక వర్గ నియంతృత్వం రావాలి అంటే శ్రామికుల విప్లవం విజయవంతం చేయాలి కదా. చైనాలో అలా జరగలేదు. అది ప్రధానంగా రైతాంగ విప్లవం కాదా? చైనా సోషలిస్ట్ దేశమే అయితే ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు ఉద్యమాలకు చైనా వీసమిత సహాయం కూడా చేయడం లేదు ఎందుకు? నేను ఆల్రెడీ సారీ నేను వినపడుతుందా? వినపడుతుంది రావు గారు, కంటిన్యూ చేయండి. తారకేష్, నేను ఆల్రెడీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాను. చైనాలో వచ్చినటువంటిది శ్రామిక నియంతృత్వం కాదు. 1949 విప్లవం ద్వారా జనతా ప్రజాస్వామిక రాజ్యము, జనతా ప్రజాస్వామిక నియంతృత్వం అనేది ఏర్పడింది. అయితే కమ్యూనిస్టు పార్టీ దానికి చోదక శక్తిగా ఉండింది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఈ జనతా ప్రజాస్వామిక విప్లవ కార్యక్రమాన్ని పూర్తి చేసి సోషలిస్టు కార్యక్రమాన్ని చేపట్టే దిక్కుగా అది ప్రయాణం చేసింది. 1955 నుండి అలాంటి ప్రయత్నాలు మొదలైనాయి. భూ సంస్కరణల ప్రక్రియ పూర్తయిన పిదప 1955 నుండి వివిధ రూపాల్లో సహకార సంఘాలు, పీపుల్స్ కమ్యూన్స్ అంటే సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఈ దిక్కుగా అది కొనసాగుతూ వ్యవసాయ రంగాన్ని పునాదిగా చేసుకుని దాన్ని పటిష్టపరుచుకునేటువంటి ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కొనసాగిస్తూ వచ్చింది. 60ల నుండి ఏంటంటే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పారిశ్రామిక రంగంలో కూడా ఒక సోషలిస్ట్ యాజమాన్యం దిక్కుగా ఏంటంటే ప్రయత్నాలను అది కొనసాగిస్తూ పోయింది. అయితే ఇవన్నీ కూడా జాతీయవాద పరిధిలోనే కొనసాగినాయి. జాతీయవాదమే చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రధానమైనటువంటి వాదంగా ఉండింది. అంతర్జాతీయ వాదము అనేటువంటిది, అంతర్జాతీయ విప్లవ లక్ష్యము అనేటువంటిది చైనా కమ్యూనిస్టు పార్టీ తన ప్రధాన లక్ష్యంగా కలిగి ఉండి లేదు. ఈ విషయంలో రష్యా కమ్యూనిస్టు పార్టీతో బోల్షివిక్ పార్టీతో పోల్చినట్లయితే చైనా కమ్యూనిస్టు పార్టీ చాలా చాలా వెనుకబడి ఉంది. జాతీయ పరిధిలోనే అది పనిచేస్తూ వచ్చింది. వాస్తవం. ఇక శ్రామిక నియంతృత్వాన్ని అక్కడ ఎప్పుడు నెలకొల్పడం అనేది జరగలేదు. శ్రామిక నియంతృత్వం అంటే కార్మిక వర్గం మాత్రమే అధికారంలో ఉండడం.
కార్మిక వర్గం ఇతర వర్గాలతో అధికారంలో ఉండడం కాదు. చైనాలో ఉన్నటువంటిది కేవలం కార్మిక వర్గ అధికారం కాదు. చైనాలో ఉన్నటువంటిది ఏంటంటే వివిధ వర్గాలతో కూడినటువంటి ఐక్య సంఘటన క్రింద ఏర్పడినటువంటి రాజ్యాధికారం. జనతా ప్రజాతంత్ర విప్లవ సంఘటన. వాళ్ళు సోషలిజాన్ని లక్ష్యంగా ప్రకటించుకున్నప్పుడు కూడా ఈ సోషలిజాన్ని మేము జనతా ప్రజాతంత్ర విప్లవ సంఘటన నాయకత్వం క్రిందనే నిర్మించుకుంటామని వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. కాబట్టి దానికి కాంట్రడిక్షన్ ఉంది. పెట్టుబడిదారి వర్గంతో కలిసి ఏ విధంగా నియంతృత్వాన్ని నెలకొల్పగలుగుతారు? పెట్టుబడిదారి వర్గంతో కలిసి ఏ విధంగా సోషలిజాన్ని నిర్మించగలుగుతారు? అది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి నా ఉద్దేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగినటువంటి రాజ్యము జనతా ప్రజాతంత్ర రాజ్యం కానీ శ్రామిక నియంతృత్వ రాజ్యం కాదు. పోటు రంగారావు గారండి, ఆయన చైనా అమెరికా మధ్య కరోనా యుద్ధం ట్రేడ్ వార్ లో భాగమా? చైనా అమెరికా మధ్య చెప్పండి పూర్తిగా మరొకసారి. చైనా అమెరికా మధ్య కరోనా యుద్ధం ట్రేడ్ వార్ లో భాగమా? డెఫినెట్ గా ట్రేడ్ వార్ లో కూడా ఒక భాగం. అయితే ముఖ్యంగా ఇది అమెరికా తన వైఫల్యాల్ని కప్పిపెట్టుకునేందుకు, ట్రంప్ తన వైఫల్యాల్ని కప్పిపెట్టుకునేందుకు, ట్రంప్ తన దేశంలో జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టేందుకు దీన్ని ఆధారంగా చేసుకొని తన జాతీయ దురహంకార విధానాల్ని అమెరికాలో కొనసాగించేందుకు అమెరికా చైనాను ఒంటరిగా చేసి ప్రపంచ మార్కెట్లో తన యొక్క గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి ముందుకు పరిగెత్తు ఉన్నటువంటి చైనాను ఒంటరిగా చేసేందుకు అనుసరిస్తూ ఉన్నటువంటి ఒక విధానం. డెఫినెట్ గా ఇది వ్యాపార వాణిజ్య అంటే వాణిజ్య యుద్ధంలో ఏంటంటే ఇది ఒక భాగమే. సార్, నెక్స్ట్ ప్రశ్నకి మూవ్ అవుదాం. కేశవ్ గారు అడిగారండి, చైనాలో శ్రామికుల హక్కు ఉల్లంఘన భారతదేశం కంటే దారుణంగా ఉన్నాయని విన్నాం, నిజమా? స్పష్టం చేయగలరు? అన్ని దేశాల్లో పెట్టుబడిదారులు దారుణంగానే ఉన్నారు. చైనాలో ఏది స్టేట్ క్యాపిటలిజానికి సంబంధించినంత వరకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి చైనా ప్రభుత్వం కూడా కార్మికుల హక్కుల ఉల్లంఘనలో మిగిలిన ఏ పెట్టుబడిదారి ప్రభుత్వాలకు తీసిపోవడం లేదు. పైగా ఆ విషయంలో తన నియంతృత్వాన్ని అమలు జరపడంలో చైనా ఇతర పెట్టుబడిదారీ దేశాల కంటే కూడా ముందు భాగంలో ఉంది. చైనా పెట్టుబడిదారీ రాజ్యము డెఫినెట్ గా ఒక అడ్వాన్స్డ్ రాజ్యము. దాన్ని మరింత శక్తివంతంగా ఎదుర్కోవలసి ఉంటుంది. చైనా శ్రామిక వర్గం కాదు, మొత్తం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమమే. ఫైన్ సార్, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. బలరాం గారు అండి, ఉత్తర కొరియా పరిస్థితి ఏమిటి? ఉత్తర కొరియా పరిస్థితి ఏంటంటే అది ఒక ఫ్యూడల్ దృక్పథంతో ఒక జాతీయ సోషలిస్ట్ వ్యవస్థ నెలకొల్పేందుకు చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రయత్నం. హలో, వినపడుతుందా? హలో, వినపడుతుంది, మీరు కంటిన్యూ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఉత్తర కొరియాకు సంబంధించినంత వరకు వివిధ రూపాల్లో అమెరికా సామ్రాజ్యవాద వాదాన్ని అడ్డగించడంలో అది నిర్వహిస్తూ ఉన్నటువంటి పాత్ర శ్లాఘనీయమైందే. దాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే అదే సమయంలో ఉత్తర కొరియాకు సంబంధించినంత వరకు అది ఏదైతే శ్రామిక నియంతృత్వం అనేటువంటి పేరుతో కొనసాగిస్తూ ఉందో ఆ పాలన నిజానికి ఏక వ్యక్తి పాలన. అది ఏమాత్రము శ్రామిక నియంతృత్వం కాదు. భూమి వ్యక్తిగత ఆస్తిగా మారినట్లు భావించవచ్చా? యాక్చువల్గా రావు గారు 2 క్వశ్చన్స్ అడిగారు, నేను ఒక క్వశ్చన్ మాత్రమే అవకాశం కల్పిస్తున్నాను, మిగిలిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి కాబట్టి. ఆయన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భూమి వ్యక్తిగత ఆస్తిగా మారినట్లు భావించవచ్చా? ఎక్కడ భూమి వ్యక్తిగత ఆస్తిగా మారినట్టు భావించవచ్చునని? మేబీ ఆయన చైనా గురించి అడుగుతున్నట్లున్నారు, మీరు ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పారు. లీగల్ గా చట్టబద్ధంగా భూమి ఇంకా వ్యక్తిగత ఆస్తిగా చైనాలో మారలేదు, కానీ ఆ దిక్కుగా పోతూ ఉంది. ప్రజలకు అంటే కుటుంబాలు పొందినటువంటి భూమి పైన వారసత్వపు హక్కు ఉంది, కానీ ఆ భూమి పైన
ఆ భూమిని అమ్ముకోవడము, కొనుక్కోవడము అనేటువంటి హక్కు ఇంకా చట్టబద్ధంగా ఇచ్చినట్లుగా నాకైతే సమాచారం లేదు. బహుశా ఆ వైపుగా చైనా ప్రయాణం చేస్తూ ఉందనేది నా యొక్క ఉద్దేశం. అయితే ప్రైవేట్ పెట్టుబడిదారులకు భూమిని దారాదత్తం చేయడంలో చైనా ప్రభుత్వం గూడా ఏమీ వెనుకబడి లేదు. చైనా సోషలిజం పైన మార్క్స్ సంతృప్తి చెందాడు అనుకోవచ్చా? మార్క్స్ బ్రతికుంటే గనక చైనా సోషలిజాన్ని చాలా తీవ్రంగా విమర్శించేవాడు. ప్రపంచ శ్రామిక వర్గానికి సంబంధించినంత వరకు దాన్ని ఒక జాతీయవాద కమ్యూనిస్టు పార్టీగా ఏనాడో గుర్తించి ఉండేవాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ మొదటి నుండి కూడా జాతీయవాద పార్టీగానే ఆ పరిధిలోనే ఉండింది, పనిచేసిందనేది నా అభిప్రాయం కూడా. బాండెడ్ లేబర్స్ రూపంలో ఏడాదంతా వేరే చోట గడపటం, చైనా కొత్త సంవత్సరం కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం పిల్లలు ఎదురు చూడటం వంటి విషయాలపై చాలా డాక్యుమెంటరీస్ ఆల్రెడీ చిన్న చిన్న మూవీస్ రూపంలో వచ్చాయి. వీటి వెనుక ఇది చీప్ లేబర్ వలన జరిగిన సంఘటన అని చెప్పేసి వారి ప్రశ్న. వాస్తవం. అయితే ఇది పెట్టుబడిదారీ విధాన ఫలితం. చైనాలో విస్తృతం అవుతూ ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధాన ఫలితంగా దాదాపుగా ఒక 350 మంది మిలియన్ల ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి వక్కల కష్టాన్ని అమ్ముకునే దుస్థితిలో వాళ్ళు పడినారు. వాళ్ళల్లో అనేక మంది వాళ్ళ కుటుంబాలను వాళ్ళ స్వంత ప్రాంతాల్లోనే వదిలివేసి రావడం అనేది జరిగింది. ఆ కారణంగా ఈ దుస్థితి అనేది ఏర్పడింది. డెఫినెట్ గా ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక సహజ లక్షణం. మన దేశంలో కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మన దేశంలో కూడా దాదాపుగా ప్రతి సంవత్సరము అంటే ఒక 100 మిలియన్ల ప్రజలు వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాలకు వలసలకు వెళ్తున్నారు. కొందరు రాష్ట్రాలు దాటి వెళ్ళవచ్చు, మరికొందరు ఏంటంటే మన రాష్ట్రాలకి పరిమితమై ఉండవచ్చు. వాళ్ళందరి పరిస్థితి కూడా అదే. అట్లీస్ట్ సగం మంది పరిస్థితి అదే. ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణం. ఫైన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాసరావు గారు వేశారు. మన సిపిఎం వారు చైనా సోషలిస్ట్ దేశం అంటారు, ఎందుచేత? మన సిపిఎం వారికి సంబంధించినంత వరకు ఏంటంటే వాళ్ళు చైనాను ఒక సోషలిస్ట్ దేశంగా భావిస్తూ ఉన్నారు. బహుశా ఏ ప్రాతిపదికపైన వాళ్ళు భావిస్తూ ఉన్నారో నాకు తెలియదు గానీ, అయితే ప్రధానంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మన సరే ఆ విషయాల్లోకి ఎందుకులేండి. అయితే చైనా ఒక సోషలిస్ట్ దేశము కాదు అని చెప్పేందుకు నేను ఆధారాలన్నీ వివరించినాను. చైనా ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ప్రధానంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తిగత స్వామ్యము, చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క విధానాలు, చైనాకు సంబంధించినటువంటి పెరుగుతూ ఉన్నటువంటి సామ్రాజ్యవాద ధోరణులు, వీటన్నిటిపైన ఆధారపడినట్లయితే చైనా ఒక సోషలిస్ట్ దేశం అని చెప్పుకునేందుకు ఏ మాత్రము ఆధారాలు అగపడడం లేదు. అది దానికి సంబంధించి సిపిఎం వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళ ఆలోచనలు వివిధ రూపాల్లో, వివిధ విషయాల్లో ఈ విధంగానే ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు పునరాలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఫైన్ సార్, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఈ ప్రశ్నని కిరణ్ రాశారండి. చైనా దేశపు ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడుల శాతం వివరాలు ప్రభుత్వం లేదా పాలక పార్టీ ప్రకటనల లేక విశ్లేషణల, వాటికి మూలాధారాలు వివరించగలరు? చైనాకు సంబంధించినంత వరకు దాదాపుగా 46% ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడి చేతుల్లో ఉంది. ఇప్పటికీ 54% ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అయితే ఒకప్పుడు మనము పూర్వ చరిత్రలో గనక వెళ్ళినట్లయితే దాని శాతము 3-4% ఉండేది. ఈ 30-40 సంవత్సరాల కాలంలో అది దాదాపు 46% ఎదిగింది. అయితే 70% ఉత్పత్తులను అది కంట్రోల్ చేయగలుగుతూ ఉంది. 90% ఉద్యోగాలను అది కల్పించగలుగుతూ ఉంది పారిశ్రామిక సేవా రంగాల్లో. అది చాలా కీలకమైనటువంటి పాత్రను, ప్రైవేట్ పెట్టుబడి చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏమీ లేవు. మీరు చైనాకు సంబంధించినటువంటి విశేషాల్ని, దాని యొక్క ఆర్థిక
ఆ, వ్యవస్థకు సంబంధించిన రూపురేఖల్ని మీరు చూసేందుకు మీరు ఏంటంటే నెట్లో ప్రయత్నాలు చేయండి. చాలా వివరాలు దొరుకుతాయి. అయితే లేటెస్ట్ వివరాలను చూసేటువంటి ప్రయత్నాలు చేయండి. అయితే చైనా నుంచి మనకు చాలా వివరాలు దొరకడం ఒక రకంగా చాలా కష్టం. ఈవెన్ అమెరికాకు సంబంధించి లేకపోతే యూరోప్ కంట్రీస్ కు సంబంధించినంత వరకు మనకు వివరాలు చాలా సులభంగా మనం తెలుసుకోవచ్చు గానీ, చైనాకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనము లోతుగా గ్రహించాలి అనంటే వివరాలు దొరకడం కొంత కష్టంగా ఉంది. కమ్యూనిస్ట్ రాజ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్రాలకు ఉన్న రక్షణ ఎలాంటిది? ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే 1917 అక్టోబర్ విప్లవం విజయాన్ని సాధించిన పిదప రష్యా యొక్క అభివృద్ధిని వివిధ రంగాల్లో ఈవెన్ వ్యక్తిగత స్వేచ్ఛ ఏది స్వాతంత్రాలకు సంబంధించినటువంటి విషయం కూడా మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారీ స్వేచ్ఛకు తర్వాత సోషలిస్ట్ దేశాల్లో ఉండేటువంటి స్వేచ్ఛకు ఉన్నటువంటి తేడా ఏమిటనేది మనకు అర్థమవుతుంది. 1917లో రష్యా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోనికి వచ్చిన సమయంలో ప్రపంచంలో స్త్రీలకు ఓటు హక్కు అనేటువంటిది లేదు. నాకు తెలిసి మెజారిటీ దేశాలు లేదు. ఈవెన్ పెట్టుబడిదారీ ప్రపంచంలో లేదు. మొట్టమొదటిసారి స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చినటువంటి దేశము రష్యా. బహుశా 18 ఏళ్ల వయస్సుకే ఓటు హక్కును కల్పించినటువంటి దేశం కూడా రష్యా. మొట్టమొదటిసారి ప్రెస్నంతా వివిధ రూపాల్లో సోవియట్లకు అప్పగిచ్చినటువంటి దేశము రష్యా. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రెస్, పత్రికలు లేకపోతే వాళ్ళ సమావేశాలు జరుపుటకు, సభలు జరుపుకునేందుకు అవసరమైనటువంటి భవనాలు వీటన్నిటిని ఏంటంటే సమస్తము కల్పించినటువంటి సోషలిస్ట్ దేశం రష్యా. సభా స్వాతంత్ర్యం గాని, పత్రికా స్వేచ్ఛ గాని, లేకపోతే వివిధ రూపాల్లో వివిధ హక్కులపైన జరిగినటువంటి అనేక రకాల వాద వివాదాలు, చర్చలు గాని మనం పరిశీలించినట్లయితే 1927 వరకు మీరు చరిత్రను పరిశీలించండి. రష్యా వివిధ రంగాల్లో ఒక అనాగరికమైన కరువు కాటకాలతో బాధపడుతూ వచ్చినటువంటి రష్యా ఏది ఆనాటి పరిస్థితుల్లో యూరోప్లో ఒక అనాగరిక దేశంగా పేరుగాంచినటువంటి రష్యా దాదాపు 3 దశాబ్దాల కాలంలోనే ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎదగగలిగిందంటే కేవలం అది నియంతృత్వం వల్ల కాదు. అది తీసుకున్నటువంటి ప్రజాస్వామిక చర్యల వల్ల, సోషలిస్ట్ ప్రజాస్వామిక చర్యల వల్ల, వివిధ రూపాల్లో ప్రజల చైతన్యాన్ని పెంచి పోషించి సాధారణ చదువు సంధ్యలు లేనటువంటి కార్మికుల నుండి 90% మంది ప్రజలకు చదువు సంధ్యలు లేవు విప్లవం వచ్చేసానికి. వాళ్ళ నుండి ఏంటంటే అన్ని రంగాల్లో ఆరితేరి ప్రపంచ సామ్రాజ్యవాద వ్యవస్థని కొనగలిగే స్థాయికి వాళ్ళు ఆ దేశాన్ని తీర్చిదిద్దినారు. అది స్వేచ్ఛా స్వాతంత్రం లేకపోయి ఉన్నట్లయితే సాధ్యమై ఉండేది కాదు. కానీ దాని అర్థం రష్యా కమ్యూనిస్ట్ పార్టీలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని కాదు. రష్యా కమ్యూనిస్ట్ పార్టీ కూడా వివిధ రూపాల్లో సోషలిస్ట్ ప్రజాస్వామ్యాన్ని అన్ని రూపాల్లో ముందుకు తీసుకుని పోవడంలో విఫలమైంది. మొట్టమొదట రష్యా కమ్యూనిస్ట్ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు పరిధులు విధించడం అనేటువంటిది లెనిన్ కాలం నుంచే మొదలైంది. అయితే అది అత్యవసర పరిస్థితుల్లో మొదలు పెట్టడం జరిగింది లెనిన్. దాన్ని తాత్కాలికమైనటువంటి చర్యగానే భావించినాడు. అయితే స్టాలిన్ కాలంలో వివిధ రూపాల్లో పెరిగినటువంటి గ్రూపు తగాదాలు, అదే సమయంలో సామ్రాజ్యవాదం చేత చుట్టుముట్టబడి ఉండడము, వీటన్నిటి కారణ స్టాలిన్ ఓకే ఏదేమైనా కానీ సోషలిస్ట్ ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప ఉదాహరణ సోవియట్ రష్యా. చైనాలో అలాంటి ఒక ప్రజాస్వామ్య యుగం అనేటువంటిది మనము చాలా కొద్ది కాలం మాత్రమే చూడగలిగినాం. అలాంటి అంతర్జాతీయ స్థాయిలో మనం దాని ఎప్పుడు మనం చూడలేము. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ రిపీటెడ్ క్వశ్చన్స్ కావటము, ఒక వ్యక్తికి ఒకే ప్రశ్న నిబంధన కారణంగా మనం ప్రొసీడ్ అవ్వలేకపోతున్నాం. ఐ థింక్ ప్రశ్నలు ఇంతటితోటి ముగిద్దాం. ఓవరాల్ గా చెప్పాలి అంటే మీ సెషన్ గురించి చైనా రాజకీయ ఆర్థిక స్వభావం ఎలా ఉంది, అలాగే సాంస్కృతిక విప్లవం నుండి చైనా ఎలా పెట్టుబడిదారు దేశంగా మారుతూ క్రమక్రమంగా సామ్రాజ్యవాదం దేశంగా ఎలాగా మార్పు తీసుకుంటా ఉంది, అసలు ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ
శ్రామికుల నియంతృత్వమే శ్రామికులపై ఎలాగా ప్రభావం చూపిస్తుంది, ఎలాగా చైనా ఆ ప్రభావాన్ని తీసుకొస్తుందనేది ఒక క్లుప్తంగా ముగించారు. చాలా ధన్యవాదాలండి. రాజేంద్ర గారి నుంచి మరొక ప్రశ్న. చైనా ఒక పెట్టుబడి రాజ్యంగా చెప్పినప్పుడు అక్కడ కార్మికుల పరిస్థితి, విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా ఏవి ప్రభుత్వ రంగంలో ఎలా ఉంటాయి? సమస్య ఏంటంటే చైనాలో కార్మిక పరిస్థితి ఇండియాలో కార్మికుల పరిస్థితి కంటే పెద్దగా భిన్నంగా ఉండదు. కానీ చైనాలో కార్మికుల పరిస్థితి వాళ్ళ జీవన స్థాయితో పోల్చినట్లయితే డెఫినెట్‌గా ఇండియా కంటే చాలా మెరుగ్గా ఉంది. అందులో ఏం సందేహం ఏం లేదు. అయితే ప్రజాస్వామిక హక్కుల విషయంలో మెరుగ్గా ఏం లేదు. ఆహ్, చైనాలో విద్య, వైద్యము, తర్వాత రవాణా ఇవన్నీ చాలా వరకు ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మన భారతదేశంలో కార్మికులు అనుభవిస్తున్నంత దుస్థితి ఆ రంగాల్లో లేవు. ఇక్కడ భారతదేశంలో మేజర్‌గా ఏంటంటే ప్రైవేటీకరణ జరిగిపోయింది. అయితే చైనాలో ప్రభుత్వ రంగమే ఇప్పటికీ కీలకంగా ఉంది. కాబట్టి ఆ విషయాల్లో, ఆ కనీసమైనటువంటి విషయాల్లో చైనా కార్మికుల పరిస్థితి మనకంటే చాలా చాలా మెరుగ్గా ఉంది. సార్ ఇంకొక ప్రశ్న బూరుగ శ్రీనివాసరావు గారి నుంచండి. ఇది సెకండ్ క్వెషన్ వారి నుంచి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత స్థాయి చేరకుండా సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం సాధ్యమా? చరిత్రను గమనించినట్లయితే ఫ్యూడల్ యుగం అనేది క్రీస్తు శకము 4, 5 శతాబ్దాల నుంచి ప్రారంభమై 15, 16వ శతాబ్దం వరకు నిరాటంకంగా కొనసాగుతూ వచ్చింది. అంటే దాదాపు 11 శతాబ్దాల పాటు. ఒక వ్యవస్థ మార్పు అనేటువంటిది అంత సులభ సాధ్యం కాదు. ఆ వ్యవస్థ తన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని, అంతర్గతమైనటువంటి అంశాలన్నిటిని కోల్పోయినప్పుడు మాత్రమే ఏంటంటే ఆ వ్యవస్థ యొక్క మార్పుకు ప్రజలు ముందుకు రావడం అనేది జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినంత వరకు 100కి 100 పాళ్ళు ఆ వ్యవస్థ తాను ఏమైతే అభివృద్ధిని సాధించాలనో అది ఆ అభివృద్ధిని సాధించింది. సోషలిస్ట్ విప్లవ యుగము, శ్రామిక విప్లవ యుగము అనేటువంటిది ఎప్పటి నుండి మొదలైంది? పారిస్ కమ్యూన్ నుండి మొదలైంది. 1848 విప్లవం నుండి కాదు. ఆ సమయానికి శ్రామికులు చాలా ప్రజాస్వామిక విప్లవాల్లో తమ యొక్క పాత్రను నిర్వహించినప్పటికీ, వాళ్ళే ప్రధాన పాత్రధారులైన రాచరిక వ్యవస్థని కూలద్రోయగలిగినప్పటికీ, శ్రామిక విప్లవం అప్పటికి అజెండాలోకి రాలేదు. కమ్యూనిస్టు ప్రణాళిక వచ్చింది. శ్రామిక విప్లవానికి పిలుపునిచ్చింది. కానీ అలాంటి విప్లవాన్ని మొట్టమొదట సాధించినటువంటి ఇది పారిస్ కార్మిక వర్గం. అప్పటి నుండి శ్రామిక విప్లవ యుగం అనేది ప్రారంభమైంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దశ. ఆ దశ ఏంటంటే 19వ శతాబ్దపు ఎండింగ్, 20వ శతాబ్దం బిగినింగ్ కల్లా ఏంటంటే సంక్షోభంలో పడింది. సామ్రాజ్యవాద యుగంలోకి ప్రవేశించింది అనని లెనిన్ దాన్ని రుజువు చేసినాడు కూడా. అయితే సామ్రాజ్యవాద యుగము సోషలిస్ట్ విప్లవానికి తొలి సంధ్య అనని లెనిన్ అన్నాడు అనంటే సోషలిస్ట్ విప్లవము అప్రయత్నపూర్వకంగా వస్తుందని కాదు. ఆ సోషలిస్ట్ విప్లవం ఏంటంటే అలాంటి వర్గ చైతన్యం కలిగినటువంటి కార్మిక వర్గం సాధించేందుకు సిద్ధపడినప్పుడు మాత్రమే వస్తుంది అనని. అప్పటి నుండి కూడా ఏంటంటే ఈ పెట్టుబడిదారీ ప్రపంచంలో శ్రామిక విప్లవానికి అవసరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పరిస్థితుల్ని ఉపయోగించుకొని శ్రామిక వర్గాన్ని విప్లవానికి సంసిద్ధం చేసి ఏ దేశాల్లో అయితే కమ్యూనిస్టు పార్టీలు పూనుకున్నాయో సమర్థవంతంగా ఆ దేశాల్లో విప్లవాలు విజయవంతమైనాయి. ఉదాహరణకు రష్యా లేదా చైనా. సో ఏంటంటే సోషలిస్ట్ విప్లవానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వతమైందేమీ కాదు. ఏ వ్యవస్థ శాశ్వతమైంది కాదు. చివరకు సోషలిస్ట్ వ్యవస్థ కూడా శాశ్వతమైందేమీ కాదు. ఏ వ్యవస్థ అయినా కూడా ఏంటంటే నిరంతరం మార్పు చెందుతూ అంతిమంగా ఏంటంటే ఏదో ఒక రూపంలో తన యొక్క అభివృద్ధి దశకు చేరుకోవలసిందే. కమ్యూనిస్టు వ్యవస్థ మాత్రమే ఏంటంటే వర్గరహిత వ్యవస్థ. అది మాత్రమే ఏంటంటే ఒక నిరాటంకమైనటువంటి అభివృద్ధిని కలిగి ఉంటుంది. మిగిలిన వ్యవస్థలన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థతో సహా వ్యవస్థల మాదిరే ఇది కూడా మార్పుకు గురికాక తప్పదు. అయితే అది చైతన్యయుతమైనటువంటి ప్రయత్నం ద్వారానే సాధ్యం. అప్రయత్న పూర్వకంగా మాత్రం కాదు. ఆ ప్రయత్నాన్ని చేయవలసింది కమ్యూనిస్టు పార్టీ. చెప్పండి.
And China has evolved directly to socialist status from feudalistic society, unlike Marx definitions. China introducing capitalist society to its people, government party control. Please explain. ప్రజాతంత్ర సంఘటనను తమ కాన్స్టిట్యూషన్ లో ఎందుకు రాసుకున్నారు చైనా కమ్యూనిస్టు పార్టీ? దానికి ముందు మనం జవాబు వెతకాల. ఒక సోషలిస్ట్ దేశంలో జనతా ప్రజాతంత్ర సంఘటన అనేది అధికారంలో ఉండగలుగుతుందా? చైనా కమ్యూనిస్టు పార్టీ పెట్టుబడిదారీ అభివృద్ధికి తలుపులు తెరవడమే కాకుండా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారుల అభివృద్ధికి ఎందుకు అవకాశాలను కల్పిస్తూ పోయింది? చైనా శ్రామిక వర్గం పైన వివిధ రూపాల్లో నియంతృత్వాన్ని అమలు జరుపుతూ వాళ్ళ యొక్క ప్రజాస్వామిక హక్కుల్ని అనుభవించకుండగా ఎందుకు అడ్డుకుంటూ ఉంది? కేవలం ఒక పార్టీ విప్లవాన్ని సాధించినంత మాత్రానే అది శాశ్వతంగా విప్లవ పార్టీగా ఉంటుంది, అది విప్లవ స్వభావాన్ని కోల్పోదు అని కూడా మూర్ఖత్వం. చరిత్రలో మనం అనేక పార్టీలను మనం ఒకప్పుడు అద్భుతమైనటువంటి విప్లవ పాత్ర నిర్వహించినటువంటి పార్టీలు కూడా దిగజారిపోయి ఇతర వర్గ స్వభావాలకు, ఇతర వర్గ ప్రయోజనాలకు అంకితమైన స్థితికి వెళ్ళినటువంటి పార్టీలను. అలాంటి పార్టీలో ఒకటి చైనా కమ్యూనిస్టు పార్టీ. చైనా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఈ అంతర్గతమైనటువంటి వ్యవహారాన్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే, చైనాకు సంబంధించినటువంటి వ్యవసాయక విధానం, పారిశ్రామిక దాని యొక్క ఆర్థిక విధానాలు, దానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానము, ఈ రెండింటిని మనం చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు చైనా శ్రామిక వర్గం పట్ల అది ఎలాంటి వైఖరిని కలిగి ఉంది, చైనా శ్రామిక వర్గాన్ని ఏ లక్ష్యంతో ఏ వైపుకు తీసుకుని వెళుతూ ఉంది, ఎలాంటి చైతన్యాన్ని అందజేస్తూ ఉంది, వీటన్నిటిని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుబడిదారీ దేశాలు కూడా జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో గత 100 సంవత్సరాల్లో మెరుగ్గానే ఉన్నాయి. 100 సంవత్సరాల నాటి పెట్టుబడిదారీ పరిస్థితి రోజు లేదు. అంత మాత్రాన అవి పెట్టుబడి దేశాలు కాకుండా పోవు. అదేవిధంగానే చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కింద ఏర్పడినటువంటి జనతా ప్రజాతంత్ర సంఘటన కింద చైనా కూడా అభివృద్ధి చెందింది. వివిధ రంగాల్లో ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించింది. అంత మాత్రాన్నే అది సోషలిస్ట్ దేశం కాదు. అన్ని పెట్టుబడిదారీ రాజ్యాల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే వర్గ వైరుధ్యాన్ని పరిమితుల్లో పెట్టడం, వర్గ సంఘర్షణల్ని పెరగకుండా చూసుకోవడం, దానికి సంబంధించినంత వరకు ప్రజలకు అవసరమైనటువంటి కనీస సౌకర్యాల్ని కల్పించడం. ఇది పెట్టుబడిదారీ దేశాలకు సంబంధించినటువంటి ప్రధాన కర్తవ్యంగా వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఇది ఏ 18, 19 శతాబ్దాల పెట్టుబడిదారీ వర్గాలు కాదు మనల్ని పాలించేది. 20, 21వ శతాబ్దాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారీ వర్గాలు. వర్గ పోరాటాల నుంచి, విప్లవాల నుంచి వాళ్ళు కూడా గుణపాఠాలు తీసుకున్నారు. వర్గ వైరుధ్యాలను అదుపులో పెట్టేందుకు, వర్గ పోరాటాల్ని దాని యొక్క శిఖరాగ్రానికి చేరకుండా అడ్డుకునేందుకు అవసరమైనటువంటి వ్యూహాలు పెట్టుబడిదారీ వర్గానికి కూడా ఉన్నాయి. అలాంటి ఒక వ్యూహాత్మక కార్యక్రమాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ రోజు చైనాలో పెట్టుబడిదారీ విధానానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా కలిగి ఉంది. సామ్రాజ్యవాద దేశాలన్నీ చైనా మీద విషం కక్కుతున్నాయి. వాళ్ళు ఏమన్నా చైనాను సోషలిస్ట్ దేశం అనే భ్రమలో ఉన్నారని భావిస్తున్నారా? చైనాను ఎదుర్కొనేందుకు చైనాను కూడా ఒక సోషలిస్ట్ దేశము, కమ్యూనిస్టు దేశము అనేటువంటి భ్రమను పెంచి దాన్ని ఏకాకిని చేసేందుకు సామ్రాజ్యవాద దేశాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు, మార్కెట్లో చైనా తమకు ఒక ప్రధానమైనటువంటి పోటీదారుడు అనేది. ఒక పోటీదారుని అణచివేసేందుకు ఏవైతే అవసరమో అలాంటి ప్రయత్నాలు, అలాంటి వ్యూహాలన్నిటినీ ఏంటంటే పెట్టుబడిదారీ ప్రపంచం అనుసరిస్తుంది. కాబట్టి చైనా ఒక సోషలిస్ట్ దేశం కావడం వల్ల కాదు, అమెరికా లేకపోతే యూరోపియన్ యూనియన్, ఇతర పెట్టుబడిదారీ ముఠాలు చైనాను ఎదుర్కొనేది. చైనా ఒక ప్రధానమైనటువంటి పోటీదారునిగా ప్రపంచ మార్కెట్లో తయారు కావడం, ప్రపంచ మార్కెట్లో వివిధ రూపాల్లో తన యొక్క ఆధిపత్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నటువంటి ఆ స్థితిని చూసి ఏంటంటే ఈ దేశాలు దాన్ని అడ్డుకునేందుకు చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఒక భాగం. అంత చేయం కాదు అది. చైనా
తన దేశంలోనే సోషలిజాన్ని రక్షించుకోలేకపోయింది. తన దేశంలోనే సోషలిజాన్ని ఏంటంటే విధ్వంసం చేసి పెట్టుబడిదారీ విధానాన్ని పునరుద్ధరిస్తూ ముందుకు తీసుకుని పోయి చివరికి ఏంటంటే సామ్రాజ్యవాద విధానాన్ని అవలంబించే స్థాయికి ఎదిగింది. ఇదే మీ ప్రపంచ సోషలిస్ట్ ఉద్యమాన్ని కాపాడగలుగుతుంది. ప్రపంచ సోషలిస్ట్ ఉద్యమాన్ని ఇది ఇంకా అణచివేయగలుగుతుంది, దాన్ని అడ్డుకోగలుగుతుంది. అయితే చైనా కమ్యూనిస్టు పేరుంది కాబట్టి వివిధ రూపాల్లో అది ఆ కమ్యూనిస్టు వాసనను రంగును చూపెట్టుకునేందుకు ఏంటంటే కొన్ని పాత సింబల్స్‌ని ఏంటంటే పాత తరహా కొన్ని అంశాలను ఏంటంటే అది ఉపయోగించుకోవచ్చు, వేషం వేసుకోవచ్చు. అయితే ఆ వేషాన్ని తీసేస్తే అగపడేది పెట్టుబడిదారీ రూపమే. ఫైన్ సార్. ఇంకొక ప్రశ్న బూరుగా శ్రీనివాసరావు గారి నుంచే. సామ్రాజ్యవాద దేశాలన్నీ చైనాపై దాడి చేస్తే కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలా వద్దా? సామ్రాజ్యవాద యుద్ధానంతా మనం వ్యతిరేకిస్తాం. మనము ఏ ఒక్క దేశం పక్షాన నిలబడడం. మొత్తం శ్రామిక ఏది ఈ సామ్రాజ్యవాద దేశాల యుద్ధ ప్రయత్నాలన్నీ ఆయా దేశాల్లో ఉండేటువంటి కార్మికులు ఏది ఇతర దేశాల కార్లకు వ్యతిరేకంగా పోరాడడం అనేటువంటి దృష్టితో చేసేటువంటి జాతీయ దురహంకార యుద్ధాలే. మనం జాతీయ దురహంకారాన్ని వ్యతిరేకిస్తాం. అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతను, అంతర్జాతీయ కార్మిక వర్గ సోషలిస్ట్ యుద్ధాన్ని ఏంటంటే మనం ప్రేరేపిస్తాం. అయితే మనమున్న స్థాయి నుంచి మనకున్న బలాల్ని బట్టి ఆ ప్రతిఘటన ఉంటుంది. ఐ థింక్ బూరుగ శ్రీనివాసరావు గారి ఉద్దేశం సామ్రాజ్యవాద దేశాలని చైనాపై దాడి చేస్తే అంటే యుద్ధం కాకపోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఆయన అంటే చైనా మీద రకరకాల ప్రాపగండా తీసుకొస్తే మనం ఎలా కాపాడుకునే ప్రయత్నం చేయాలా లేదనేది ఆయన ఉద్దేశం కావచ్చు. చైనాను కాపాడుకోవడం కాదు మనం చేయవలసింది. మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచాన్ని మనం ఎక్స్‌పోజ్ చేయాలి. అందులో భాగంగా చైనాను కూడా మనం ఎక్స్‌పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చైనా కూడా ఒక పెట్టుబడిదారీ దేశమే. ఒక పెట్టుబడి దేశంగా ఇతర పెట్టుబడిదారీ దేశాలతో అది పోటీ పడుతుంది, పోరాడుతూ ఉంది. అయితే అది సోషలిజం కొరకు కాదు అనేటువంటిది మనం మొదట గ్రహించాల. రెండవది, చైనా ఒక పెట్టుబడిదారీ దేశంగా తన దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం యొక్క హక్కుల్ని అణచివేస్తుంది అనేటువంటిది కూడా మనం గుర్తించాల. ఆ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాన్ని కూడా మనం బలపరచాల్సి ఉంటది. అయితే ఆ పోరాటాన్ని వివిధ రూపాల్లో సామ్రాజ్యవాద దేశాలు ఏంటే తమ ప్రయోజనాలకు వాడుకుంటూ సోషలిజం అన్నటువంటి ముసుగురు చించుకొని చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా సోవియట్ యూనియన్‌లో ప్రత్యక్షంగా అన్ని ముసుగుల్ని వదిలిపెట్టేసి పెట్టుబడిదారీ విధానాన్ని, పెట్టుబడిదారీ దీన్ని ఎట్లయితే పునరుద్ధరించడం జరిగిందో ఆ విధంగా పునరుద్ధరించాలనని. ఈ ముసుగు అవసరం లేదు, చించి వేసుకొని బయటకు నగ్నంగా ముందుకు రా అనేది ప్రపంచ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఈ ప్రధానమైన సామ్రాజ్యవాద దేశాల డిమాండ్ అది. ఫైన్ సార్. కిరణ్ ఇంకొక ప్రశ్న అండి. ఇందాక వేసిన ప్రశ్నకు బదులుగా ఇంకొకటి, మైనారిటీలపై చైనా ప్రభుత్వ తీరును వివరించగలరు? విధానం ఏంటంటే జాతీయ దురహంకార ధోరణితో ఉంది. మైనార్టీలకు సంబంధించినంత వరకు సోవియట్ అనుసరించినటువంటి విధానాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోవియట్ యూనియన్ ఏర్పడేటువంటి క్రమంలో అక్కడ ఉన్న మైనార్టీలకు సోవియట్ యూనియన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ ఏంటంటే ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. అయితే చైనా అలాంటి గుణపాఠాలను నేర్చుకునేందుకు సిద్ధపడడం లేదు. మైనార్టీల పట్ల చైనా యొక్క విధానము జాతీయ దురహంకార ధోరణితో కూడుకున్నటువంటి ఒక విధానం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం కవర్ చేసామండి. మనం దాదాపు ఇక్కడ ఉన్న ప్రశ్నలన్నిటినీ సమాధానం ఇచ్చాము. ధన్యవాదాలు మరొకసారి. మీకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సమయం కేటాయించి కృతజ్ఞతలు. ఈ వేదిక మరింతగా ముందుకు వెళ్ళాలని నేను భావిస్తున్నాను. ఆ విషయంలో నా వైపు నుండి కావాల్సిన సహకారానంతా మీకు అందజేస్తాను.